వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నాకు వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి తిరిగి మనం ఈ రీతిగా కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మనం దేవునికి నిరంతరం స్తుతులు చెల్లింపు బద్దులమే ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం ఈ వీడియోలో పరమగీతము అనే గ్రంథం నుంచి మనం ఆఖరి అధ్యాయము. వాస్తవానికి మనం పరమగీతం అనే బైబిల్ షీట్ స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి సంవత్సరం క్రితమే చేయడం జరిగింది. నాకు ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అది పూర్తిగా ముగించలేదు. కాకపోతే అప్పటి నుంచి కూడా సంవత్సరంన్నర బట్టి కూడా మధ్య మధ్యలో ఒక్కొక్క వీడియో చేస్తూ వచ్చాను. ఇంచుమించు 7 నెలలు అవుతుందేమో గత లాస్ట్ వీడియో చేసి. అంటే పరమగీతం బైబిల్ స్టడీకి సంబంధించి. కాబట్టి రిమైనింగ్ వచనాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి పరమగీతం మనం 7వ అధ్యాయం 10వ వచనం నేర్చుకున్నాం. ఇంకా ఒక అధ్యాయం బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి పరమగీతము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 8వ అధ్యాయం 14వ వచనం వరకు మనం పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చేసేస్తే పూర్తిగా మనం పరమగీతము పూర్తిగా మనం నేర్చుకున్న వారమే ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు ఈ ఎపిసోడ్‌లో పరమగీతం అనే అంశం నేర్చుకుందాం. పరమగీతంలోని 7వ అధ్యాయము పరమగీతము బైబిల్ స్టడీ ఇది. మనం ఆల్రెడీ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఛానల్‌ని మీకు ముందే తెలుసు. 7వ అధ్యాయం ముందు వరకు మనం ప్రతి అధ్యాయం మనం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ఎపిసోడ్‌లో 7వ అధ్యాయం 11 నుంచి 8వ అధ్యాయం 14వ వచనం వరకు మనం నేర్చుకుందాం. చాలా రోజులు అయిపోయి ఉంటదేమో మనం స్టడీ చేసి. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ అంతట్లో రాయబడిన ఏకైక ప్రేమ కావ్యం పరమగీతం. అయితే ఈ పరమగీతాన్ని సొలొమోను గారు రాశారు. రాయించి దేవుడు మన గ్రంథంలో వాటిని పెట్టి ఉంచారు. వాస్తవానికి శృంగార భాషతో రాయబడిన ఏకైక పద్య కావ్య గ్రంథం పరమగీతం. అన్ని గ్రంథాల్లో ఉన్న పుస్తకాలు అంటే మిగతా గ్రంథాల్లో ఉన్న శైలి కంటే పరమగీతంలో ఉన్న రచనా శైలి చాలా వేరుగా ఉంటుంది. మనం ఆలోచించాం. సొలొమోన్ గారు తన మధ్యకాల వయసులో రాశారని మనం ఆలోచించాం. చరిత్రపరంగా టైం బట్టి ఆలోచించగలిగితే అంటే ఇంచుమించు ఆయనకి ఒక 40, 50 ఆ మధ్యన వయసు ఉండొచ్చేమో సొలొమోన్ గారికి. అయితే ముఖ్యంగా ఈ పరమగీతంలో ఇది అంటే ఇది సాంగ్, ఇంగ్లీష్‌లో సాంగ్ ఆఫ్ సొలొమోన్ అన్నారు. లేకపోతే మరొక మాటలో సాంగ్ ఆఫ్ ది సాంగ్ అన్నారు. అంటే ఇదొక గీతం, ప్రేమ గీతం. కాబట్టి ఈ గీతాన్ని మనం ఆ విధంగా పోయం కాబట్టి మనం ఆ విధంగానే అర్థం చేసుకోవాలండి. మిగతా మనం చదివే విధానం వేరు. పరమగీతం యొక్క విధానం చదివి వేరుగా ఉంటుంది. అయితే ఈ పరమగీతంలో కొన్ని క్యారెక్టర్‌లు మనకు కనబడుతున్నాయి. మనం ఆలోచించాం. ముఖ్యంగా ప్రధానంగా స్త్రీ వైపు నుండి రాయబడిన గీతం. ఒక స్త్రీ కోణంలో నుంచి రాయబడిన గ్రంథం. బైబిల్ అంతట్లో స్త్రీ కోణంలో రాయబడిన ఏకైక గ్రంథం పరమగీతం. ప్రధానంగా దీనిలో పాత్రలు మనం ఆలోచించగలిగితే మీకు ఆల్రెడీ నేర్చుకున్నాను, చెప్పాను. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. వరుడు ఉంటాడు. వరుడుగా సొలొమోన్ ఉన్నాడు. వధువుగా షూలమ్మితి అనే పాత్ర ఉంటుంది. ఆమె పేరు షూలమ్మితి మనకు తెలుసు. ఇంకా మధ్య మధ్యలో ఇంకా అదనపు పాత్రలుగా కోరస్ గాని లేదా యెరూషలేము కుమార్తెలు గాని, తర్వాత ఈమె యొక్క సహోదరులు అలాగే మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారండి. రైట్. అయితే దేవుడు ఎందుకు రాయించి మనకి ఇచ్చాడు మనం ఆలోచించగలిగితే, వాస్తవానికి ఈ పరమగీతం గురించి చాలా మంది అపార్థం చేసుకున్నారు. మనకు తెలుసు సాధారణంగా లోకంలో చూసుకుంటే ఎక్కువ మంది క్రైస్తవ జనాంగం అంటే ఎక్కువ క్రైస్తవులు ఈ భాషని, ఈ పరమగీతాన్ని ఏ విధంగా భావించారంటే, ఎస్పెషల్లీ క్రైస్తవులైతే క్రీస్తుకి సంఘానికి మధ్యన ఉన్న సంబంధ బాంధవ్యాన్ని దేవుడు అలంకారంలో ముందే భవిష్యత్తులో అంటే పూర్వమే ప్రవచించి ఈ విధంగా రాయించి ఇచ్చాడని కొంతమంది భావిస్తుంటే, మరికొంతమంది క్రిస్టియన్స్ కాని వారు లేకపోతే యూదులు వీళ్ళందరూ ఏమో ఇది దేవుడికి ఇశ్రాయేలు జనాంగం మధ్యన ఉన్న ఒక ప్రేమను సూచించే విధంగా చెప్పే కావ్యంగా వాళ్ళు భావిస్తారండి. వాస్తవానికి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ శృంగార భాష అనేది దేవుడు ఎప్పుడు కూడా వాడటం అలంకార రీతిలో అంటే భక్తులకి దేవుడి మధ్య సంబంధం ఎప్పుడు దేవుడు ఆ విధంగా రాయించి మనకి ఇవ్వలేదు.
మనం కొన్ని మాటలు కూడా ఆలోచించు. ఎందుకు ఆ విధంగా మనం ఎందుకు అనుకోకూడదు మనం కొన్ని మాటలు ఆలోచించు. మరి నేను అవన్నీ చెప్పను. మనకి టైం లాగ్ అయిపోతుంది కాబట్టి. ప్రధానంగా పరమగీతం చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, భార్యాభర్తల వివాహ బంధం గురించి చెప్పిన మాటలు. భార్యాభర్తల మధ్యన వాళ్ళు ఏ విధంగా ఉండాలి? వాళ్ళ యొక్క సంసార జీవితం ఏ విధంగా ఉండాలి? వాళ్ళ మధ్యన లైంగిక జీవితం ఏ విధంగా ఉండాలి? లైంగిక ప్రేమ ఏ విధంగా ఉండాలి? దాని గురించి ఎక్కువ నొక్కి చెప్పిన గ్రంథం పరమగీతం అని ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగిందండి. భార్యాభర్తల మధ్య గురించి బంధం ఎందుకు అంత చెప్పాల్సిన అవసరం ఏమిటో కొంత విమర్శిస్తారేమో. దేవుడు మనం చాలా సార్లు దేవుడు మనుషులు సృష్టించింది దేవుడు. మనుషుల మధ్య వివాహ బంధాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. వారి మధ్యలో శారీరక బంధాన్ని కూడా ఏర్పాటు చేసింది దేవుడేనండి. లైంగిక బంధాన్ని కూడా ఏర్పాటు చేసింది దేవుడే. మనుషులు కాదు. దేవుని దృష్టిలో అవన్నీ మంచిదండి. అవన్నీ తప్పేం కాదు. అవన్నీ మంచివే. ఏ విధంగా ఉండాలి? ఇక మనం ఈ కాలం చూసుకుంటే నిజంగా వివాహ బంధం ప్రతి కుటుంబాలు కూడా చాలా దేవుడు కోరుకున్న విధంగా లేదండి. చాలా వివాహ బంధాలు మధ్యలో సంబంధాలు తెగిపోతున్నాయి. చాలా మంది వాళ్ళ వివాహ బంధాలు ఎలాగున్నాయంటే ఒక 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 నటనా జీవితంతో వెళ్ళిపోతుంది. మారు వేషంతో వెళ్ళిపోతున్నాయి జీవితాంతం. వివాహ బంధ పటిష్టం కావాలంటే దాని గురించి దేవుడు మనకు రాయించి ఇచ్చిన గ్రంథం పరమగీత గ్రంథం. రైట్. మన పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు మనం పరమగీతము 7 అధ్యాయం 11 నుంచి వచ్చిన మనం ఆలోచిద్దాం. మనకి ఇంకా టైం ఎక్కువైపోతుంది. మనం వచ్చిన బట్టి ఆలోచన మనం ముందుకెళ్ళిపోతాం. 10వ వచనం వరకు మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. 11వ వచనం మనం ఆలోచిస్తున్నాం. పరమగీతము 7 అధ్యాయం 11. ఇక్కడ నెక్స్ట్ మనం ఇంకో మాట ఆలోచించండి. పరమగీతం చదివినప్పుడు ఉన్న 8 అధ్యాయాలు కూడా ఒక్కొక్క మాట అనేది ఒక్కొక్కరు చెప్పింది. ప్రతి మాట ఒకలా చెప్పలేదు. అంటే ఏ వచనమో ఎవరు చెప్పారో ముందు మనం అది ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత మనం దాన్ని బట్టి మనం స్టెప్ వేయాలండి. అంటే దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నా మనం దాన్ని బట్టి భావన ఆలోచించాలండి. ప్రియులారా మనం ముందు ఈ వచనాలు ఎవరు చెప్తారో ఆలోచించగలిగితే 11 నుంచి ఇంచుమించు 13 వచనం వరకు ఎంతో కూడా వధువైన శూలముతి అంటున్న మాటలే. ఒకసారి ఆలోచించగలిగితే ఒకసారి ఆలోచిద్దాం. నా ప్రియుడా లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామ సీమలలో నివసింతము అని శూలమిత అంటుందండి. తన భర్త అయిన సొలొమోనును ఉద్దేశించి. బాగా ఆలోచించండి. ఇది కేవలం ప్రేమికులు మాత్రము కాదు. పరమగీత 1 అధ్యాయం 2 అధ్యాయంలో ప్రేమికులుగా కనబడతారు. తర్వాత ఇద్దరికి వివాహం అవ్వబోతుందండి. వివాహం అయ్యింది. చాలా వివాహం ఇలా కానివారు అనుకుంటారు. వివాహం అయ్యింది. ఒకప్పుడు ప్రేమికుల కంటే ఆయన అతను ఇష్టపడ్డాడు. ఆమెను ఇష్టపడ్డాడు. తర్వాత వీళ్ళిద్దరూ అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యిందండి అక్కడ. పెళ్లి జరిగింది. పెళ్లి కాకుండా జరిగిన మాటలైతే కావు. పెళ్లి జరిగిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మిగతా అధ్యాయాలు 3 నుంచి 8 అధ్యాయాలు కూడా. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా అంటే తను అంటున్న మాట శూలం అంటున్న మాట అసలు ఆలోచిద్దాం. నా ప్రియుడా తన భర్తని నా ప్రియుడని సంబంధించడం జరుగుతుంది. మనం చాలా మటుకు ఆలోచించాం. ప్రతి సందర్భంలో కూడా ముద్దు పేర్లు పిలుచుకుంటున్నారు భార్య భర్తలు. తను నా ప్రియురాలు అంటున్నది మనం చూసాం. ఈమెమో తన భర్తని తన ప్రియుడు అనడం చూస్తాం. అంటే ఆ ప్రేమ వాళ్ళకి మాటలనేవి దేని సూచిస్తుందంటే ఒక ఐకమత్యం. అంటే ఒక భార్య భర్తలు ఈ విధంగా ఉండాలి. ఒక భార్య భర్తలు వాళ్ళ మధ్యన ఉన్న అంటే మన జీవితంలో ఉన్న మిగతా అన్ని బంధాల కన్నా భార్య భర్తల బంధం సెపరేట్ బంధం అండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరించే తీరు వేరు. మన అక్క చెల్లెలు అన్నదమ్ములతో ఎవరించే తీరు వేరు. కానీ భార్యతో ఉన్న అనుబంధం అది సెపరేట్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది పూర్తి భిన్నమైన బంధం, భిన్నమైన జీవితం అండి. దేవుడు వాళ్ళిద్దరిని కలిపి ఏక శరీరం ఉన్నారు కాబట్టి అంటే మనం ఆలోచిస్తే వాళ్ళిద్దరు కూడా ప్రేమగా పిలుచుకుంటున్నారు. అంటే భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలండి. భార్య కూడా ముద్దు పిల్లతో పిలవాలి. భర్త కూడా ముద్దు పిల్లతో పిలుచుకోవాలి భార్య. నా ప్రియుడ లెమ్ము రమ్ము మనం పల్లెలకు పోదాం. ఇక్కడ మనం గమనిస్తే పల్లెలు అనే పదం ఉంటుంది. పల్లెలు అంటే వాస్తవానికి మనం అప్పుడున్న పరిస్థితుల దృష్టి ఆలోచించగలిగితే ఒక మంచి సామరస్యంగా అంటే ఒక ప్రశాంతంగా ఉన్న ప్రదేశం. ఆల్రెడీ మనం ప్రకటన పరమగీతంలోనే 2 అధ్యాయం 17 చదువుకున్న 3 అధ్యాయం 5 వచనంలో అక్కడ మనం చూసుకుంటే మనం
యెరూషలేము ఉదాహరణకి పరమగీత 3:5 చదువుకుంటే, యెరూషలేము కుమార్తెలారా పొలంలో ఇరులను బట్టి, లేళ్లను బట్టి అంటే అక్కడ వాస్తవం పల్లెలంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే లేలు, దుప్పులు. లేళ్ళు అంటే జింకలు, జింకలు, దుప్పులు నివసించే ప్రాంతం మనం అర్థం చేసుకోవాలి. అంటే అది చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయండి కొన్ని కొన్ని ప్రదేశాలన్నీ. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనం పల్లెలు నెక్స్ట్ గ్రామసీమ ఉంది. గ్రామసీమ అంటే ఆహ్, దీని హీబ్రూలో సాదెహ్ అనే పదం వాడారు. సాదెహ్ అనే పదం అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క కొండ ప్రాంతం లేతే ఇశ్రాయేల్ ఒక వాళ్ళు సాగు చేసే ఒక శ్రేష్టమైన పచ్చికలు లేతే ఒక సాగు చేసే పొలాన్ని కలిగి ఉన్న ప్రాంతాన్ని గ్రామసీమ మనం అర్థం చేసుకోవచ్చు. హీబ్రూ ఒక అర్థ భాష ఒక అర్థం బట్టి. అంటే గ్రామసీమ అంటే ఒక మంచి కనులకు ఇంపుగా కనిపించే మనకు తెలుసు సాధారణంగా మన పొలాలు చూస్తూ ఉంటాం పల్లెటూరులో. అంటే మన పొలాలు చూసుకుంటే మనకి ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తానండి. అంటే ఇక్కడ తిరిగి అంటే ఈ విధంగా మనం అర్థం చూసుకుంటే భార్య తన భర్తతో మనం అక్కడికి వెళ్దాం. మనం ఆనందిద్దాం అంటే అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు అంటే ఒక వివాహ బంధం ఏ విధంగా కొనసాగాలి జీవితంలో అన్నట్టు మనం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళిద్దరు ఎక్కువ ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అంటే ఇప్పుడున్న పాత్రలు మనం ఆలోచించగలిగితే వాళ్ళిద్దరూ ఉంటే వాళ్ళిద్దరూ ఒక ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నారండి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మనం ఇప్పుడు ఈ కాలం చూసుకుంటే చాలా మంది భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే వాళ్ళ యొక్క పనిలో పడిపోయి ఎంతసేపు పని, పని, పని. ఒకళ్ళ భర్త ఉద్యోగస్తుడైతే భర్త ఈ ఈ ఉదయం వెళ్లి ఏ రాత్రి వస్తాడు. ఒకళ్ళ భార్య హౌస్ వైఫ్ అయితే పర్లేదు. తను కూడా ఉద్యోగం చేస్తే ఏ రాత్రి ఎళ్లి వస్తది. అంటే ఈ కాలంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్య ఉన్న కమ్యూనికేషన్ చాలా తక్కువుందండి. అంటే గ్రంథం చెప్పిన మాట మనం ఆలోచించగలిగితే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉండాలండి. అలా అంటే వివాహ బంధంలో అలా ఉండాలి ఇవన్నీ గూడా. ఇద్దరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ఒకవేళ అవకాశం ఉంటే ఇద్దరు కలిసి ఇంకా ప్రైవేట్‌గా అంటే వాళ్ళిద్దరు ఏకాంతమైన ప్రదేశానికి ఎళ్ళాలంటే ఖచ్చితంగా ఎళ్ళమని కాదు గానీ, వాళ్ళంటే ఎక్కువ మనం ఎలాగ ఆలోచించాలంటే ఒకరికొకరు ఎక్కువ సమయం ఇచ్చిపుచ్చుకోవాలి. ఎక్కువ కమ్యూనికేట్ అవ్వాలి. నోటితో చెప్పుకోవాలి. భావాలు ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి. చాలా మంది భార్యాభర్తలు భార్య విషయాలు మేము భర్తకి పూర్తి చెప్పదు. భర్త ఒక తన అనుభవాలు భార్యకి ఎప్పుడు చెప్పాలి. మధ్య మధ్య ఎలాగుంటదంటే ఏదో ఒక అంటిముట్ట సంబంధంగా ఉంటారండి. కానీ గ్రంథం బట్టి ఆలోచించగలిగితే ఆళ్ళిద్దరు గూడా ఇరువురు గూడా ఒక స్నేహితులుగా ఉంటారండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక స్నేహితులుగా తన భావాలు, భావోద్వేగాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వారుగా మనకు కనబడుతున్నారు. 12వ వచనం చదువుకోండి ప్రియులారా. అక్కడ గూడా ఆహ్, పెద్దల కడ లేచి మనం ద్రాక్షవనములకు పోదుము. ద్రాక్షవల్లులు చిగురించునో లేదో తర్వాత వాటి పువ్వులు వికసించునో లేదో దానిమ్మ చెట్లు పూత పెట్టినో లేదో చూతుము రమ్ము. ఇక్కడ భారీగా తను ఎక్స్‌ప్రెస్ చేస్తుంది తన భర్తతో శూలబుద్ధి. మనం పల్లెలకు పోదాం, గ్రామ సీమలకు పోదాం అని అన్న తర్వాత ఇంకేముంటుందంటే పెద్దలక్కడ లేచి ద్రాక్షవనములకు పోదుము. ద్రాక్షవనం అంటే ద్రాక్ష తోట. ఆల్రెడీ తను రాజు కాబట్టి తనకు అనేక ద్రాక్ష తోటలు ఉన్నాయి సొలొమోన్ గారికి. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆలోచించాం. మొదటి నుంచి మహాభారతం చదువుకుంటే అదే ద్రాక్షవనంలో ఈ అమ్మాయి పని చేసిందండి. ఒకసారి మనం మొదటి నుంచి 6వ వచనానికి వెళ్దాం ఒకసారి. నల్లని దానని నన్ను చిన్నచూపు చూడకూడదు. నేను ఎడతెగని దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికెత్తిగా ఉంచిన పదం ఉంటదండి. వాస్తవానికి మనం బ్యాక్‌గ్రౌండ్ ఆలోచించగలిగితే సొలొమోన్ గారికి ద్రాక్ష తోటలు ఉన్నాయండి. ఆయన రాజు కాబట్టి ఆయన పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఈ ద్రాక్ష తోటలో ఉన్న వనంలో ఒకసారి ఈవిడ పని చేస్తుంది. ఎవరు షూలమిద్ద అనే ఆవిడ ద్రాక్ష తోటలో పని చేస్తుందండి. ఎందుకంటే గ్రంథం అలా చెప్పింది కాబట్టి మొదటి 6వ వచనంలో. ద్రాక్ష తోటలో ఒక అమ్మాయిగా ఒక కూలిగా పని చేస్తుందండి. అక్కడ ఆ అమ్మాయి అప్పుడు అంటుంది ఏముంటుంది నేను ఎంత తగిలిదాను అంటే మన ద్రాక్ష తోటలు అంటే ఇప్పుడు పని చేసే వాళ్ళు ఎలా ఉంటారండి ఫేస్‌లు మామూలుగా అందంగా ఉండవు కదా! ఇప్పుడు ఇంటి పట్టు ఉన్న ఆడవాళ్ళు వేరేగా ఉంటారు. బయట ఎండలో పనిచేసే వాళ్ళ యొక్క స్థితి వేరే ఉంటదండి. నేను ఆ విధంగా ఎండ వల్ల నేను నల్లగా అయిపోయాను అని చెప్తూ ఒక మాట ఇక్కడ ఏమవుతుందంటే నా సహోదరులు నా మీద కోపించి అనే పదం ఉంటదండి. మరి బహుశా నా సహోదరులు కోపించి అంటే నన్ను ద్రాక్ష తోటలో కావలికెత్తగా ఉంచారు అంటే
చిక్కుడు గడుగులో పెట్టిన ద్రాక్ష తోటకి బహుశా మరి వాళ్ళ అన్నదమ్ములకి ఈవిడికి పడదేమో, అది మనకు పూర్తిగా తెలియదు. ఏదైనప్పుడు కూడా ద్రాక్ష పనిచేసినప్పుడు సొలొమోన్ గారు ఈమెను చూశారు. ఈమె చూడడం జరిగింది. చూడండి వీళ్ళిద్దరి మధ్యన పరిచయం ఎలా స్టార్ట్ అయింది మనం ఆలోచించగలిగితే గ్రంథం బట్టి. ద్రాక్ష తోట ఏమో సొలొమోన్ గారిది. ఆ ద్రాక్ష తోటలో ఏమో ఈవిడ పని చేస్తుంది. ఈవిడ వాళ్ళ పని చేయించింది వీళ్ళ సహోదరులని గ్రంథం చెప్తుంది. ఆవిడ పని చేసినప్పుడు ఆవిడ నేను ఆ పని చేయడం వల్ల నేను ఎలాగ ఉన్నా అని చెప్తుంది. చామరం అనుకుంటే అటువంటి సమయంలో సొలొమోన్ ఈవిని చూసి ఈవిని ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత ఆవిడని రాజనగర్ తెప్పించిన తర్వాత ఇద్దరి మధ్య పెళ్లి జరిగింది. అది మనకు జరిగిన వృత్తాంతం కథ అని అనుకోవచ్చు. ఇక్కడ ద్రాక్షవల్లి చిగురించిన లేదో, వాటి పూలు వికసించిన లేదో, దానిమ్మ చెట్టు పూత పట్టిన చూతుమరమ్ము. ఇక్కడ దానిమ్మ చెట్లు అంటే అది దానిమ్మ చెట్లు. ఆ కాలంలో వాళ్ళ దగ్గర దానిమ్మ చెట్లు, ద్రాక్ష చెట్లు విరుగా ఉండేవాడు. మన సైడ్లో ఇప్పుడు మన 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 యొక్క పళ్ళు ఇవి వేరేగా ఉంటాయి. వాళ్ళ యొక్క అక్కడ పండే పళ్ళు వేరేగా ఉంటాయి కదండి. అయితే బహుశా ద్రాక్షవనం అంటే ఆల్రెడీ 11 వచనంలో కూడా మనం ఎంతమంది చదివాం. ఎంత కూడా సేమ్ ఇదే మాట అంటది. లోయల చెట్లు ఎగుట్లోనే చూచుటకు ద్రాక్ష వల్లులు చికిత్సలేదో చూచుటకు వెళ్ళితిన పదం ఉంటదండి. అంటే బహుశా వీళ్ళిద్దరూ ఒక దగ్గర కలుసుకుంటానేమో ఒక ప్లేస్ లో. అంటే కొంతమందికి ఎస్పెషల్ కొన్ని ప్లేస్లు ఉంటాయండి. ప్లేస్లు అంటే భార్య భర్తలు అనుకోండి, వాళ్ళు ఒక ఎప్పుడు కూడా వాళ్ళు అంటే వాళ్ళిద్దరు కూడా ఇష్టపడే ఒక స్థలం ఉంటదండి. అలాగే వీళ్ళిద్దరు కూడా ఇష్టపడే ఒక స్థలం ఉందేమో బహుశా ద్రాక్ష తోట. అంటే తోట అంటే ఆహ్లాదకరంగా ఉంటది ఎప్పుడైనా సరే. మనం కూడా ఎప్పుడైనా ఖాళీ ఉంటే మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీతో మనం ఒక పెద్ద పార్క్ వెళ్తామండి. పార్క్ అంటే ఏంటి, ఒక చెట్లు మొక్కలు ఆనందంగా ఆహ్లాదంగా ఉండే ఒక ప్రదేశానికి వెళ్తామండి. అదే విధంగా ఇద్దరు కూడా కలుసుకునే చోటు అనుకోండి అది. అంటే అక్కడికి వెళ్దాం అంటదండి, సూతపురమ్మ అంటదండి. అక్కడ ఆ చెట్టునే నా ప్రేమ చూతలకి చూపేదనని శూలం చెప్పడం జరుగుతుందండి. అంటే ఇద్దరు కూడా మీరు ఒక మాట గమనిస్తే ప్రేమ అనేది ప్రేమ సూచనలు తెలిపేదనన్న మాట పెళ్లికి ముందు ఉంటుంది. అంటే పెళ్లికి ముందు అంటే అది నిరంతరం కొనసాగే ప్రక్రియ. వివాహ బంధంలో, వివాహ దాంపత్య జీవితంలో ప్రేమ సూచనలు చూపేదనంటే ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయాలండి ఇద్దరు కూడా. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉండాలని గ్రంథం చెప్తుందండి. ప్రేమ సూచనలు తెలిపేదంటే ఎవరంటున్నారన్నమాట? శూలం దాంట్లో నేను తెలుపుతానంటే ఎలా తెలుపుతాను? ఏదైనా మాటల ద్వారా కదా! మాటల ద్వారా, క్రియల ద్వారా కాదు. అదే విధంగా దంపతుల మధ్యన కూడా ప్రేమ సూచనలు ఒకవైపు నుంచి కాదు, ఇరువైపులా కూడా ఇద్దరి నుంచి కూడా ఆ ప్రేమ అనేది ఇద్దరి నుంచి కూడా వస్తూ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు పలకరిస్తూ చెప్తూ ఉండాలండి. ఇదేదో ఒక వైపు నుంచి కాదు గానీ ఇద్దరి వైపు నుంచి ఉండాలండి. అంటే ఒక బంధం పటిష్టంగా ఉండాలంటే ఇవన్నీ కూడా ఆ జీవితంలో అలా అలా కొనసాగిస్తూ ఉండాలి. తర్వాత 11 చదువుకుందాం. పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. ఇక మనం గమనిస్తే పుత్రదాత వృక్షము అనే పదం ఉందండి. పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది. ఏంటి పుత్రదాత వృక్షం అంటే అర్థం ఏంటి? వాస్తవానికి మీరు ఇదే మాట ఆదికాండం 35 తిరిగేస్తే ఆదికాండం 35లో 14-16 వచనాలు చదువుకుంటే అక్కడ ఈ మాట ఉంటదండి. పుత్రదాత వృక్ష ఫలాలను ఉంటాయండి. ఒకసారి ఆదికాండం వెళ్దాం. అంటే జస్ట్ మనకి ఇంత పెద్ద మనం లోతుగా వివరించిన పని లేదు. మనకి జస్ట్ అర్థం అవడానికి, మనకి ఇంకా పూర్తిగా తెలుసుకోవడం అంటే దాని నుంచి ఏంటో. అక్కడ కూడా ఇదే పదం ఉంటదండి. అంటే అక్కడ సందర్భం ఏంటంటే రూబేను తన తల్లి అనే లేయా గురించి కొన్ని ఫలాలు తెస్తాడు. ఆ ఫలాలు గ్రంథం ఏం చెప్పిందంటే పుత్రదాత వృక్ష ఫలాలు చెప్పిందండి. ఒకసారి ఆదికాండం 35లో 14 చదువుకుందాం. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్ష పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్ష పండ్లను కొని నాకు దయచేయమని లేయతనగా ఆమె నా భర్తను తీసుకోవడం చాలదా? అప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లు తీసుకుందాం అని చెప్పాను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుడు పుత్రదాత వృక్ష పండ్ల నిమిత్తం అతను ఈ రాత్రి నీతో సైనించని చెప్పాను. ఇక్కడ మనం సందర్భం పక్కన పెడితే రూబేనేమో లేయా కొడుకు రూబేనేమో తన పొలంలోకి వెళ్ళి ఒక పళ్ళు తెచ్చాడటండి. ఆ పళ్ళు పేరు పుత్రదాత వృక్ష ఫలాలట. మరి బహుశా ఆ పళ్ళు దేనికి సంబంధించి పూర్తిగా తెలియదు. గ్రంథం కూడా పూర్తిగా చెప్పలేదు. బహుశా ఆ కాలంలో
ఒకళ్ళు అంటే అది తింటే పిల్లలు పుడతారు. లేకపోతే అది తింటే ఒక లైంగికంగా వాళ్ళు ఇంకా ఆహ్, లైంగికంగా ప్రేరేపించే విధంగా ఆ పండు ఉంటుందేమో అని మనం ఆలోచించొచ్చు. అంటే అది సంతానోత్పత్తికి సంబంధించిన పళ్ళేమో. బహుశా వాస్తవానికి ఎక్కడో గూడా అంటే సైన్స్ పరంగా చూసుకుంటే మనకి ఎక్కడ అలాంటి ఫలాలు ఎక్కడ ఉండవు. కాకపోతే ఒకళ్ళ శరీరంలో లైంగిక కోరికలు ఉత్తేజించి పెంచే పళ్ళు కొన్ని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి గానీ, ఒక పండు తింటే పిల్లలు పుడతారనేది ఎక్కడ కూడా గ్రంథాలు అదే సాధారణంగా సైన్స్‌లో ఎక్కడ అలా నిరూపించబడలేదండి. మరి బహుశా ఆ కాలంలో నమ్మేవారేమో ఆళ్ళు. అది తింటే పుడతారేమో నమ్మేవారేమో. అప్పుడు లేయాకి, రాహేల్‌కి పోటాపోటీకి పిల్లల కందని ఓ పోటీ ఉండేది ఆ కాలంలో. యాకోబు భార్య. ఈ సందర్భంలో ఆ పదం వాడారండి. మన సందర్భం పక్కన పెట్టండి. తర్వాత ఆ పళ్ళు గురించేమో ఈరోజు మా ఆయన మీతో ఉంటాడు తినే చెప్పడం లేకపోతే లేయటికలు అవన్నీ వేరే సంగతి. మనకది సందర్భం అవసరం లేదు గానీ, అంటే మనకి పదం అలా ఆలోచిద్దాం. అంటే పుత్రద వృక్షం ఫలం ఇక్కడ ఏ విధంగా చెప్తుందంటే, ఇది కొంచెం లైంగిక పరంగా వాడుతున్న భాష అని అర్థం చేసుకోండి. నా ప్రియుడు నేను నీ కొరకు దాచియుంచిన నాణ్యత శ్రేష్ఠ ఫలములు పచ్చివియు, పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. అంటే తిను తన భర్తతో అంటున్న మాటలండి. నేను నీ కొరకు దాచి ఉంచిన పదం అర్థం చేసుకోండి. దాచి ఉంచిన అంటే భార్య అంటుంది భర్తతో. పిల్లలు ఒక మాట గమనించండి. మనం అంతకుముందు చాలా సార్లు మళ్ళీ చెప్తాను. పెళ్ళైన తర్వాత భార్య యొక్క శరీరం మీద భర్తకే సంపూర్ణ అధికారం ఉంటుంది. అదే విధంగా పెళ్ళైన తర్వాత భర్త యొక్క శరీరంపై సంపూర్ణ అధికారం భార్యకే ఉంటుంది తప్ప వీరిరువురు తప్పించి వేరొక వ్యక్తి ఈ బంధంలో చొరబడడానికి లేదండి. వివాహ బంధం దేవుని దృష్టిలో అంత పవిత్రమైంది. అంత స్ట్రిక్ట్‌గా ఉన్న రూల్ అండి అది. అంటే అర్థం ఏంటంటే పిల్లారా, ఇక మనం ఆలోచించగలిగిన మాట ఆలోచిస్తే, నేను నీకు దాచి ఉంచిన అంటే శ్రేష్ఠ ఫలములంటే అది లైంగికంగా లైంగికమైన భాష సంబంధించిందే. అంటే భార్య తనకున్న అందాలన్నీ భర్తకే సమర్పించాలండి. భర్త కూడా తన యొక్క శరీర అందం తన యొక్క శరీరం నుండి అంటే ఇక్కడ అంటున్న మన మాట ఆలోచించండి. లైంగికంగా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సంతృప్తిపరచుకోవాలి తప్ప అంటే భార్య భర్తకే చెందుతాయి. భర్త భార్యకి చెందుతాయి. ఇంకోళ్ళు చెందవండి. మరొకళ్ళు రాకూడదు, వాళ్ళకి చెందకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు కూడా. అది భార్య అయినా సరే, భర్త అయినా సరే. దాన్ని దాటి అతిక్రమిస్తే అది వ్యభిచారం అవుద్దండి. జాగ్రత్తగా వినాలి. పెళ్లి కాకముందు గూడా ఒక 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 స్త్రీ, ఒక కన్య అయిన స్త్రీ తన యొక్క లైంగిక జీవితాన్ని వేరొకరితో పంచుకుంటే జారత్వం అవుతే, అది పురుషుడు కూడా చెందుతది. జారత్వం అవుతే, పెళ్ళైన తర్వాత కూడా తన యొక్క మళ్ళీ వేరొకరితో లైంగిక జీవితం మనం కొనసాగిస్తే అది కూడా వ్యభిచారం అవుద్దండి. ఈ 2 కూడా దేవుని దృష్టిలో పాపం అవుద్దండి. దేవుని దృష్టిలో ఎప్పుడు పాపం అవ్వదంటే, వాళ్ళిద్దరూ ఒక స్త్రీ పురుషుడు వివాహ బంధంలో ఒకటైనప్పుడు వీరిరువురి మధ్యన ఉన్న ప్రతిది కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు, ఆశీర్వదించాడండి. పిల్లల జాగ్రత్తగా వినాలి. దేవుడు అంగీకరించాడు, ఆశీర్వదించాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలండి. దేవుని దృష్టిలో అది తప్పేం కాదండి. మనం ఒకసారి ఆదికాండం తిరిగేస్తాం. మేము ఒకసారి ఆదికాండం తిరిగేస్తే దేవుడు సృష్టిని నిర్మించిన తర్వాత ఈ క్రమంలో ఆదామును హవ్వను నిర్మించిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ దేవుడు ఒక మాట అంటాడు. ఆదికాండం మొదట మీరేం చదువుకుంటే దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. ఇక జాగ్రత్తగా గమనించండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరంటే ఇద్దరు కలిసి మీ ఇద్దరు ఫలించాలి. ఎలా ఫలిస్తారు? ఫలించడం అర్థం ఏంటండి? విస్తరించడం అర్థం ఏంటండి? అభివృద్ధి పొందడం అర్థం ఏంటండి? అది చెప్తున్న లైంగిక బంధం గురించేనండి. సెక్స్‌ఫుల్ లైఫ్ గురించి దేవుడు చెప్తున్న మాటలండి. మనం అనుకోవచ్చు ఇదేంటి సిగ్గుగా అనుకోవచ్చు కొంతమంది. ఇదేంటి ఇలాగా పదాలు అనుకోవచ్చండి. అది మనం ఏది కూడా మనం తప్పుగా మనం అనుకోవాల్సిన పని లేదండి. సెక్స్ లైఫ్ అనేది సెక్స్‌ఫుల్ లైఫ్ దేవుడు ప్రతి ఒక్కరు పెట్టిన అది తప్పేం కాదండి. అది దేవుడు పెట్టిందే. సృష్టిలో అదొక భాగం. మన జీవితంలో అదొక భాగం. మనకి తిండి, ఆకలి, దాహం ఏ విధంగా ఉందో ఇవన్నీ ఇది కూడా లైంగిక కోరిక కూడా దేవుడే పెట్టాడండి. మనంతా మనం సంపాదించలేదు. దేవుడు మనల్ని నిర్మించినప్పుడే మనకు తల్లిగారు పుట్టినప్పుడు దేవుడు మన అందాలు పెట్టాడు అది. అది దేవుడు పెట్టింది. అది తప్పేం కాదు. చెడ్డది కాదది. మనం తప్పుగా వినియోగించినప్పుడు చెడ్డదవుతుంది తప్ప దాన్ని చెడ్డది అనకూడదండి. అదే మనం కింద చదువుకుంటే 31 జాగ్రత్తగా వినండి. ఆదికాండం మొదటి 31 చదువుకుంటే
దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలా మంచిదిగా ఉండేది. పదాన్ని అండర్‌లైన్ చేసుకోండి. దేవుడు చేసిన ప్రతి ఒక్కటి చాలా మంచిదిగా ఉందండి. దేవుడు మంచిదని చెప్పాడు. మనుషుల్ని నిర్మించాడు ఆదాము, హవ్వని. మీరు అభివృద్ధి పొందండి అని చెప్పాడు. అర్థం ఏంటంటే మీ ఇద్దరు కూడా సెక్సువల్ లైఫ్ మీరు కొనసాగించండి. అది మంచిదే దేవుని దృష్టిలో. చెడ్డది కాదు. దేవుడు చెడ్డదని చాలా మంచిదని చెప్పాడు. గ్రంథం మంచిదని చెప్తుంది. మంచిదని చెడ్డదంటే నువ్వు పాపి అవుతావు. జాగ్రత్తగా వినాలి. చాలా మంది తప్పు కదండీ! అంటే కొంతమంది చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు కొన్ని కొన్ని మాటలు. అంటే పడక విషయాల్లో నేను బహిర్గతం చేయమని ఎక్కడ చెప్పడం లేదు కానీ, ఇది మనం తప్పని చెప్పకూడదు. కాకపోతే ఈ పదాన్ని తప్పుగా ఉపయోగిస్తారిప్పుడు. లైంగిక బంధం తప్పు కాదు దేవుని దృష్టిలో. దానికి ఒక పరిధి ఉంది. దానికి చట్టం పెట్టాడు దేవుడు. ఆ పరిధిలో అనుభవిస్తే చాలా మంచిది. ఆశీర్వాదం చెప్పిండు దేవుని గ్రంథం. అదే చెప్తుందండి. పిల్లలు పుడతారు. అది జరిగిస్తే పిల్లలు పుట్టరండి. అది తప్పేం కాదండి. దేవుని దృష్టిలో తప్పు కాదు అది. కాకపోతే దేవుడు చెప్పిన క్రమంలో దేవుడి చట్ట పరిధిలో జరిగించాలి. అప్పుడు అది దేవుని దృష్టికి ఆనందంగా ఉంటదండి. ఎప్పుడైతే చట్టాన్ని అతిక్రమించి మనం దాటి వేరొకరితో భార్యతో, సొంత భార్యతో కాకుండా వేరొక స్త్రీతో, ఒక భార్య అయితే సొంత భర్తతో కాకుండా వేరొక పురుషుడితో జరిగిస్తే అది తప్పు. అది మహాపాపం అది. ఎందుకంటే గీత దాటాం. ఆజ్ఞ అతిక్రమించాం. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? గీత దాటడం. అందరూ కూడా తప్పు కాదు. భార్యాభర్తల మధ్య అది ఉండాలండి. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు పూర్తిగా. ఈ కాలంలో ఎందుకు పెళ్లిళ్ళు అవుతున్నాయో వాళ్ళకి తెలియదు. నేను చాలా సంఘాలు చూస్తాను. మీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఇది భార్యాభర్తలకు తెలిసిన ఒక జంట పెళ్లి చేసుకున్నారు. చేసుకుని ఇంతకు వాళ్ళకి కలదట. అంటే ఇవన్నీ ఓపెన్ మాట్లాడితే మీరు తప్పుగా అనుకోవద్దు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇద్దరు కూడా క్రీస్తు సంఘం బిడ్డలే. మళ్ళీ ఇవన్నీ నేను అంటే ఒకే డినామినేషన్ అంటే ఓకే క్రీస్తు సంఘం బిడ్డలు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కూడా మరి ఇద్దరి మీద అండర్‌స్టాండింగ్ లేదు. ఏదో తెలియదు. అంటే మధ్యలో గొడవలు అవుతున్నాయి. అయ్యింది మేము విన్నాను. అసలు లైంగిక సంబంధం లేకుండా ఒక ఇద్దరు ఎందుకంటే పెళ్లి చేసుకోవడం. ఇద్దరు అంటే స్త్రీ పురుషులు. మీకు ఇష్టం అంటే పెళ్లి అనేది ఎవరికి బలవంతం కాదు సుమా. మీరు ప్రివిలేజ్ అది గమనించండి. పౌలు అంటాడు మీరు పెళ్లి చేసుకుంటే అంటే కామతప్తులు అంటూ కంటే పెళ్లి చేసుకుని మేలు అంటాడు కొరింథీ పత్రికలో. లేదంటే నాలా ఉంటున్న మేలు అంటాడు పౌలు. పెళ్లి అనేది ఆప్షనల్ తప్ప అది మ్యాండేటరీ కాదు. పెళ్లి కాకుండా ఉండాలనుకుంటే దేవుడి సేవలో ఎవరినైపు ఉండిపోవడం జీవితాంతం తప్పట్లేదు. లేదు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మటుకు ఖచ్చితంగా మనం లైంగికంగా మనం దాంట్లో అది జరిగించాలండి అది. అది ధర్మం. దాన్నే ధర్మం అన్నాడు కొరింథీ పత్రికలో. భార్యాభర్తల ధర్మం అన్నాడండి అది. ఆ ధర్మం జరిగించకుండా పెళ్లి చేసుకోకూడదు. తప్పది. అది చేసుకున్నోడు ఒక వ్యక్తిని ద్రోహం చేస్తున్నావు పార్ట్నర్‌గా భాగస్వామి. ఒక వ్యక్తి లైంగికంగా ఆ వ్యక్తికి ఒక అనర్హుడైతే ఆ వ్యక్తి పెళ్లి చేసుకోకూడదండి. అది భార్య అయినా, పురుషుడైనా, స్త్రీ అయినా సరేనండి. పెళ్లి చేసుకున్నవాడు ఖచ్చితంగా మనం వాళ్ళని సంతోషపెట్టాలి, సుఖపెట్టాలి. అది అది గ్రంథమే చెప్తుందండి. మనకి చేత కానప్పుడు మనకి ఒక వ్యక్తి అర్హత లేనప్పుడు పెళ్లి చేసుకోకూడదండి. ఇవేమి తెలియకుండా పెళ్ళంటే ఏదో చాలా మంది అంటున్నట్టు ఏదో కలిపి చేసేయడం. వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి జరిగించడం. ఎందుకంటే ఇవన్నీ కూడా శారీరక లోపాన్ని పెళ్లి చేసుకోకూడదు దయచేసి. అంటే ఇది తప్పుగా అనట్లేదు గానీ, ఇద్దరికి అండర్‌స్టాండింగ్ కూడా చేసుకోవచ్చు తప్ప, ఒకరి విషయంలో మనం కొన్ని దాచి, కొన్ని చెప్పకుండా పెళ్లి కాకముందు అలాంటోళ్ళని పెళ్లి చేసి వాళ్ళు అది చాలా తప్పది. అది మోసం చేసినట్టే అవుద్ది. రైట్. ప్రియులారా మనం తినంటుంది నానా విధ శ్రేష్ఠ ఫలములు పచ్చివి, పండువి మా ద్వారబంధం మీద వేలాడుచున్నవి అని చెప్పడం జరుగుతుందండి. అంటే వీళ్ళిరువురి మధ్య కూడా ప్రేమ ఏ విధంగా ఉందో, అదే విధంగా ఇద్దరి మధ్య కూడా లైంగిక సంబంధం అలాగే మెయింటైన్ అవుతుంది. సెక్సువల్ ఎప్పుడు అలాగే మెయింటైన్ అవుతుందండి. ఎక్కడ కూడా ఇది తప్పేం కాదండి. ఇద్దరు కూడా రొమాంటిక్ లైఫ్ ఇద్దరికి ఉంటుందండి. ఫస్ట్ నుంచి కూడా అది వివాహ బంధం నుంచి అలా కొనసాగుతూ వస్తుందది అని చెప్తుంది. 8వ అధ్యాయం చదువుకోండి ప్రియులారా. 8వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. నా తల్లి యొద్ద స్తన్యపానం చేసిన ఒక సహోదరుని వలె నీవు నాకు ఉండేంత మేలు. అప్పుడు అప్పుడు నేను నీకు బయట నేను ఎదురై ముద్దులిడుదును అనే పదం ఉంటదండి. ఇప్పుడు మనం 8వ అధ్యాయంకి వెళ్తే ఇక్కడ 8వ అధ్యాయంలో ఈ మాట అంటుంది కాబట్టి శూలమితే. తను అంటున్న ఒక మాట ఆలోచిస్తే నా తల్లి యొద్ద స్తన్యపానం చేసిన ఒక సహోదరుని వలె నా తల్లి యొద్ద అన్నప్పుడు తన తల్లి దగ్గర స్తన్యపానం అంటే నా సహోదరుడు అంటే కుటుంబంలో
నువ్వు నా సహోదరులాగా ఉంటే ఎంత మేలు అంటుందండి. చాలా మంది నేను దీన్ని అపార్థం చేసుకొని కొంతమంది క్రైస్తవుని విమర్శించే వాళ్ళు పాదాన్ని ఉద్దేశించి అసలు మళ్ళీ సహోదరు అంటుంది, ప్రియుడు అంటుంది, ఏటిని చండాలం, ఏటిని ఎంత కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. నేను కొన్ని చూసాను కొన్ని వీడియోస్. వాస్తవానికి అవన్నీ పక్కన పెట్టండి. అన్నోడు ఎలాగైనా తప్పుగా ఆడు పచ్చగల్లో పెట్టుకుని లోకంతో పచ్చగా ఉంటదని. విమర్శించినోడు చిన్న వచనం కూడా వాడికి తప్పుగా అర్థం చేసుకుంటాడు. అది వేరే విషయం. వాడిని పక్కన పెట్టేస్తే ప్రియులారా. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క కోరిక ఏంటంటే మన జాగ్రత్త వినండి. సహోదరుని వలె అనే పదం అర్థం చేసుకోండి. వలె అంటే అర్థం ఏంటండి? సహోదరులాగా. వలె అని తప్ప సహోదరుని అనలేదండి అక్కడ. వలె అంటే ఆ విధంగా, అలాగా అని అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని ఏం కోరుకుంటుందంటే అంటే ప్రతి ఒక్క భార్య ఎలా కోరుకోవాలంటే తన భర్త సహోదరులా కోరుకోవాలండి. అంటే సహోదరు అంటే అర్థం ఏంటంటే సహోదరు అంటే అర్థం ఏంటంటే మన చిన్నప్పుడు ఎలా ఉంటామండి సహోదరులు అంటే అందరూ ఒక్క కుటుంబంలో ఉంటాం కదా! ఒక్క కుటుంబం పెరుగుతాం కదా! అంతే కదండీ! మన తల్లిదండ్రుల పిల్లలందరూ అలా ఒక దగ్గర ఉంటారు కదా! ఇద్దరు విడిగా ఉండరు కదా! దీన్ని చెప్తాను దాని అర్థం ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన వారిలా ఎప్పుడు కలిసి ఉండాలని కోరిక వ్యక్తపరుస్తుందండి. ఎవరు? షూలమితి. నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. అప్పుడు నేను నిన్ను బయట నీకు ఎదురే ముద్దులిడుదును. ఎవరో నన్ను నిందింపరు. అంటే వాస్తవానికి ముద్దులిడిన పదం మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే వాస్తవానికి మనకు తెలుసు. మనం మన అక్క చెల్లెలుగా అన్నదమ్ములైన మనం వాళ్ళకి ముద్దు పెడతాం అంటే అర్థం ఏంటంటే అది లైంగిక సంబంధించింది కాదు. అది ప్రేమతో సంబంధించింది. మనం మన చెల్లెలికి ముద్దు పెడతాం. ముద్దు పెట్టడం అంటే ఇది తప్పుగా అనుకోని బంధం కాదు. అంటే సహోదరుల మధ్యన ముద్దని వేరేగా ఉంటదని. అంటే దీనికి చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ పదం బట్టి ఆలోచించగలిగితే మనిద్దరం కూడా ఆళ్ళ సహోదరులుగా ఉందాం. సహోదరులుగా ఉందాం అంటే ఇద్దరం ఒక కుటుంబంలో మనం అలా కలిసి ఉందాం. సహోదర బంధంలా కలిసి ఉందాం. అది తప్పు కాదండి. తను కోరుకుంటుంది అలా. సహోదరులు, అక్క చెల్లి అన్నదమ్ములు ఏ విధంగా ముద్దు పెట్టి సరదాగా ఉంటే తన ప్రేమ వ్యక్తపరుస్తారు. అంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వేరు. భార్యాభర్తల ఉన్న ప్రేమ అంటే మనం కూడా ఆ విధంగా కలిసి ఉందాం అని ఎప్పుడు కలిసి ఉన్న కోరికను వ్యక్తపరుస్తుందండి. భార్య ఎప్పుడు కూడా నేను భర్త నా దగ్గర ఉండాలని కోరుకోవాలి. భర్త కూడా నేను ఎంతసేపు నా భార్య ఉండాలని కోరుకోవాలి. అలా కోరికలు ఇద్దరి మధ్యనే ఉండాలని. తర్వాత రెండో చదువుకుంటే నేను నీకు మార్గదర్శనం అవుదును. నా తల్లి ఎంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశం చెప్పుదువు. సంబార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. ఇప్పుడు తినేమంటుందండి పిల్లరా. ఇక్కడ కూడా నా తల్లి అంట పదం ఉందండి. నా తల్లి అంట. బహుశా మనం ఇదే అధ్యాయంలో 3 అధ్యాయం 4వ వచనం కూడా నా తల్లి అంటే అతను తోడు ముంచిన పదం ఉంటుంది. మనం చదివి ఆలోచించాం. వాస్తవానికి బహుశా తండ్రి లేడేమో అతనికి. తండ్రి చనిపోయి ఉండొచ్చేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే తల్లి అంటే పదం ఎక్కువ వాడుతుందండి. వాస్తవానికి ఆ కాలంలో అంటే ఎవరైనా సరే ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా కుటుంబంలో తండ్రి పెద్దగా ఉంటాడు. తండ్రి దగ్గర కూతురు పెరుగుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత తండ్రి ఏమో మరొక అప్పచెప్తాడు. మరి తల్లి అంటే ఎక్కువ పదాలు ఉంటాయి. అంటే 2, 3 పదాలు చూడటం చదువుకుంటే వాస్తవానికి బహుశా వాళ్ళ తండ్రి చనిపోయి ఉండొచ్చేమో అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ తల్లి అంటే పదం ఉంటుంది. ఇక్కడ నేను నీకు మార్గదర్శనం అవుదును. నా తల్లి అంటే చేర్చుదును. నీవు నాకు ఉపదేశం చెప్పుదువు. వాస్తవానికి ఇక్కడ నీవు నాకు ఉపదేశం చెప్పుతావు అనే పదం హిబ్రీ భాషలో చదువుకుంటే నా తల్లి నాకు ఉపదేశం చేసింది అనే పదం ఉంటదండి. అంటే ఇక్కడ కొంచెం వ్యతిరేక అర్థంలో మనకు కనబడతాయి. ఇక్కడ తినేమో నీవు నాకు ఉపదేశం చెప్పుదువు అన్నట్టు తిని మాట్లాడుతుంటే వాస్తవం మూల భాషలో ఏమో అక్కడ మరికొన్ని వెర్షన్లు చదువుకుంటే తన తల్లి నా తల్లి నాకు ఉపదేశం చేసింది అని చెప్తున్నాడు. మరి ఏదే పక్కన పెడితే సరే నా తల్లి అంటే అంటే ఎవరికైనా స్త్రీ అనేది ఎలా ఉంటదంటే తన పుట్టింట్లో ఫ్రీగా ఉంటదండి. నా తల్లి అంటే పదం చెప్పినప్పుడు నీవు నాకు ఉపదేశం చెప్తావు. సంబార సమ్మిళిత ద్రాక్షరసమును నా దాడిమ ఫల రసము నేను నీకు ఇత్తును అని చెప్పడం జరుగుతుంది. సంబార సమ్మిళిత ద్రాక్షరసము. సంబారం అంటే అది సుగంధ మూలికలు కలిసిన ద్రాక్షారసం. ద్రాక్షారసం ఆల్రెడీ మనం కుడిసలు ఆలోచించాం గ్రంథంలో. ఇక్కడ వాడబడిన పదం మటుకు ఇది కొంచెం స్పెషల్‌గా అంటే వాస్తవానికి ఎంతో లైంగిక భాష. అంటే ద్రాక్షరసం అంటే వేరు ప్రత్యేకంగా భౌతిక ద్రాక్షరసం కాదు.
నా దానిమ్మ ఫల రసము నేను నీకిత్తును అంటుందండి. అంటే ఎంతమంది లైంగిక భాష అంటే నా అందం అంతా నీకే అంటే నా నాదంతా కూడా నీకు సమర్పిస్తున్నాను. నా శరీరం అంతా నీకే సమర్పిస్తున్నాను అని అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. లైంగిక భాషలో చెప్పబడిన మాట. మూడో చదువుకుందాం. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది. అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించున్నది. 4 వచనం. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు ఉందుమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. ఇప్పుడు తనేం చెప్తుంటే సులమతి అతని ఎడమ చెయ్యి కింద నా తల కింద ఉన్నది. అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించున్నది. అంటే ప్రేమ సూచిక. భార్యాభర్తల ప్రేమ ఎవరు సూచిస్తుంటే ఇద్దరి మధ్యన ఉన్న ఆ బంధం. కౌగిలించుకున్నారు పదం వాడారు. తర్వాత యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలు మన పదం ఆలోచించాం. యెరూషలేము కుమార్తెల పదం కూడా అంటే ఈ పరమగీతంలో ఉంటది. అదొక క్యారెక్టర్‌గా ఉంటుంది. అంటే అక్కడ మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఆలోచించాం. పదం ఆలోచిద్దాం. లేచుటకు ప్రేమ ఇచ్చిపుట్టు వరకు లేపకియో కలతపరచకి ఉందుమని. అంటే అర్థం ఏంటంటే ప్రేమ అనేది అది సహజంగా పెరగాలి. సహజంగా రావాలి తప్ప అంటే ఆమోదిస్తుని అంటుందండి. ప్రేమ అనేది అదొక శరీర విధానంలో లేపబడింది. ఒక శరీర విధానంలో రేపబడింది. అది ఇద్దరి మధ్యన అలా వస్తుంది. అంటే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. సహజంగా ప్రేమ మాలో రావాలి, పెరుగుతుంది. అంటే ఇది ప్రేమ కావ్యం కాబట్టి ఇది మనం పర్టిక్యులర్‌గా ఒక అంటే మిగతా గ్రంథాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ కావ్యం కాబట్టి దాంట్లో కొన్ని మాటలు ప్రత్యేకంగా ఉంటాయి. అలా మనం అర్థం చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే మీరు అనుకోవచ్చు ఒకసారి మళ్ళీ అడ్డు వెళ్ళిపోయింది ఏంటంటే ఒకసారి క్యారెక్టర్ మరి యశ్వంత్ కుమార్‌తో వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు. ఇది పద్యకావ్యం. పద్యకావ్యం మీకు పోయెమ్స్ తెలుసండి. మీరు ఓసారి ఇంగ్లీష్ చదువుకున్న చిన్న మన ఇంటర్మీడియేట్‌లో 10థ్ చదువుకున్నప్పుడు అప్పుడు కూడా పోయెమ్స్ మనం చదువుకొని ఉంటాం. ఆ పోయెమ్స్ కూడా వాటి యొక్క రచన శైలి వేరేగా ఉంటదండి. ఒక సందర్భంలో వెంటనే వేరొక సందర్భంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇక్కడ తిను అంటున్న మాట ఏంటంటే అంటే తినికి యెరూషలేముతో సంబంధం ఉంది. తను ఎప్పుడు వాళ్ళతో సంభాషిస్తూ ఉంటుంది. వాళ్ళతో ఏముంటదంటే ఆ ప్రేమ అనేది ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరిలో రావాలి. అంతే తప్ప మీరు దాన్ని ప్రేమగా మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. అది ఆటోమేటిక్‌గా నా నుండి కలగాలని చెప్తున్న భాష. మాట. తప్పిలారా మనం 5వ వచనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం 8వ అధ్యాయంలో 5వ వచనం నుండి 14వ వచనం వరకు ఇదొక భాగం అండి. ఇంతవరకు చదివింది ఒక భాగం. జాగ్రత్తగా వినాలి. 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇదొక భాగం. నేను లేట్ అయినా ముగించేస్తాను. ఎంతవరకు అయితే మనం చదువుకొని ముగించేద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి మనం కొంచెం సమయం ఎక్కువైనా సరే నేను ఈ వీడియో పూర్తిగా చేసే తీరుతాను. ఇప్పుడు 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటున్నారా తన ప్రియుని ఇదొక వేరే సందర్భం అండి ఆలోచించండి. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంలో వచ్చేది ఎవతే జలవృక్షం కింద నేను నిన్ను లేపితిని అచట నీ తల్లికి నీ వల్ల ప్రసవేద కలిగిను నిన్ను కనే తల్లి ఇక్కడనే ఇచ్చట ప్రసవేద పడెను. ఇప్పుడు సందర్భం ఏంటంటే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చింది ఎవతే అంటే అర్థం ఏంటంటే ఈ మాట అంటుంది కోరస్ వెనక నుంచి ఎవరో కొంతమంది అంటున్న మాటలు కోరస్ అంటున్న మాటలు. ఇక్కడ సందర్భం ఏంటంటే వాళ్ళు చూసినప్పుడు తన ప్రియుడు అంటే తన భర్తను ఆనుకొని ఆ మార్గంలో వస్తున్నారు ఇద్దరు కూడా. ఇద్దరు నాద మీద వస్తే దేవుడు వస్తే తెలియదు. ఇద్దరు వస్తున్నప్పుడు వాళ్ళు చూసి ఎవరు వస్తున్నారని వీళ్ళు అంటున్నారండి వెనక బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు జలధర వృక్షం కింద నేనే లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వల్ల ప్రసవేదన కలిగాను. ఇప్పుడు అంటున్న మాట శూలంతో అంటుందని. జలధర వృక్షం కింద అంటే జలధర వృక్షం అంటే అది ఇంగ్లీష్ లో యాపిల్ ట్రీ అన్నారు. అంటే వీళ్ళు బహుశా ఇంత ముందు అక్కడ ఉన్నారేమో. ఇంత ముందు తను ద్రాక్షవనంకి వెళ్దామని చెప్పింది. ఆ తోటకి వెళ్దాం అని చెప్పింది. వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళారేమో. బహుశా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ ఏకంగా ఉన్నారు. బహుశా లైంగికంగా వాళ్ళు ప్రక్రియ జరిగిందేమో. ఇప్పుడు అక్కడ తినంటున్నమాట. అంటే బహుశా వాళ్ళకు ఒక ట్రీని ఎంచుకున్నారేమో. అంటే బహుశా ఒక యాపిల్ ట్రీకి వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళు అక్కడ సైనించారేమో. అక్కడ నేను లేపాను అంటుంటుంది. అక్కడ ఏముంటుందంటే అచ్చట నీ తల్లికి నీ వల్ల ప్రసవేదన కలిగాను
నిన్ను కలిగిన తల్లి ఇచ్చిన ప్రసవేదన పడిన అని చెప్పడం జరుగుతుంది. ఎవరు అంటున్నారంటే శూలం తన భర్తను దృష్టించి అంటున్నాను. ఇక్కడ నిన్ను నీ తల్లి అంటున్నాను. వాస్తవానికి ఈ తల్లి అనే పదం మళ్ళీ ఆల్రెడీ 3:4 చదివాడు. 3:4 వచ్చిన వివాహ టైంలో 3:11 చదువుకుంటే వివాహ దినమున అతని తల్లి అతను పెట్టే కిరీటం చూడని అని అంటున్నాను. వాస్తవానికి సొలొమోను మనం చదువుకుంటే అతను బత్షెబ కుమారుడు అంతే కదండి. దావీదుకి బత్షెబ పుట్టిన కుమారుడు సొలొమోను అండి. తను అంటున్న మాట ఏంటంటే పిల్లరా, అంటే వాస్తవానికి ఇచ్చట నీ తల్లి నీ వల్ల ప్రసవేదన కలిగాను, నిన్ను తల్లి ఇచ్చిన ప్రసవేదన పడిను అంటే అర్థం ఏంటంటే సారీ, ఎక్కడైతే యాపిల్ ట్రీ కింద తిను బహుశా ఇద్దరు అక్కడ సైనించారేమో, ఇక్కడే అంటే నేను కన్నదంటే అక్కడే కన్నట్టు అర్థం చేసుకోకూడదు. వాస్తవానికి తిను రాజుగారి భార్య కాబట్టి రాజా అంటే రాజనగర్లోనే తిరిగినే ఉంటుంది సొలొమోన్. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే తను ఏ విధంగా అంటే దావీదు వాళ్ళిద్దరు కూడా ఏ విధంగా సంభోగించి నిన్ను కన్నారో మనద్దరు కూడా అలాగే వెళ్తుంది. మనం కూడా అలాగే సైనించి మన ద్వారా కూడా ఇంకోళ్ళు పుడతారు. ఆ విధంగా అర్థం అవుతుంది. అంటే వాళ్ళ నుంచి ఒక తరం వచ్చింది, సొలొమోను తరం. దావీదు బత్షెబ నుంచి మన నుంచి మరొక తరం రాబోతుంది అన్నట్టుగా తన భాషలో చెప్పిందండి. ఇప్పుడు ఇంకేమంటుందంటే 6వ చదువుకుంటున్నారా, ఈ వచనం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ చాలా మంది తెలిసిన మాట, ఎక్కువ పరమగీతంలోనే ఈ వచనమే ఎక్కువ మంది ధ్యానిస్తూ ఉంటారండి. పరమగీతం మొత్తం కూడా ఎక్కువ వచనాలు అన్ని చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఎక్కువ పరమగీతంగానే ప్రేమ మనమంత బలమైంది, ఈర్ష్య పాత్ర మంత కఠోరమైన పదం వాడతారండి ఎక్కువ. రైట్, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా శూలంతో అంటున్న మాటలు. నేను లేపాను, నీ తల్లి ఎక్కడ ప్రసవ కన్నది అని చెప్పినప్పుడు నేను కూడా ప్రసవ కన్నం అంటే నేను కూడా అక్కడ నీతో పడుకున్నాను, నీతో పిల్లలు కంటాను, అదో నిరతం అంటే మొదటి వస్తుంది ప్రక్రియ అని చెప్తూ ఇంకేమంటుందంటే 6వ వచనంలో ప్రేమ మరణం అంతా బలమైనది, ఈర్ష పాతాళం అంతా కఠోరమైనది చెప్తుందండి. అంటే ప్రేమ మరణం అంతా బలమైనదండి. అంటే ప్రేమ మరణాన్ని ఒకే రకంగా పోల్చడం జరిగిందండి. మరణం ఎప్పుడు చెప్పొస్తుందా, మరణం ఇప్పుడు ఎవరికి చెప్పరాదా. వచ్చిన తర్వాత మరణం వస్తే ఒక వ్యక్తి ఖచ్చితంగా మరణానికి లోనవ్వాల్సిందే. మరణ దాటి ఏ వ్యక్తి మరణం ఏ వ్యక్తి ఉన్నాడు, ఏ వ్యక్తి కూడా ఉన్నాడు భూమి మీద. ప్రేమ కూడా అంత బలమైందని చెప్పడం జరుగుతుందండి. నిజంగా ప్రేమ అంత బలమైందే, ప్రేమ మరణం అంత బలమైందే. అంతటి ప్రేమను నేను కలిగి ఉన్నాను అని మన తరగతుల్లో ఆలోచిస్తాం. అంటే పిల్లల యేసు కూడా మాట్లాడతారు భూమి మీద ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్యన మరణం తప్పించి ఏది కూడా వాళ్ళు విడదీయకూడదని చెప్పడం జరిగిందండి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఏ విధంగా ఉండాలంటే పిల్లరా, ఏ విధంగా స్టిక్కే ఉండాలంటే లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన ఎవరు కూడా విడదీయరాయని విధంగా వాళ్ళిద్దరి మధ్యన ఆ ప్రేమ బంధం వాళ్ళిద్దరి మధ్యన ఉండాలండి. ఈవెన్ అంటే ఏ మనిషి కూడా విడదీయకుండా అంత బంధం వాళ్ళ మధ్యన ఉండాలి. వాళ్ళు విడదీయాలంటే ఏది విడదీయగలదంటే మరణం ఒకటి విడదీయగలదు తప్ప మరణం తప్పించి ఏది కూడా విడదీయరాదని చెప్పడం జరుగుతుందండి. అంటే అంత స్ట్రాంగెస్ట్ బంధం అండి వివాహ బంధం అని దేవుని దృష్టిలో. మన దృష్టిలో ఎలా ఉందో వేరే విషయం, మన అనుకున్న వేరే విషయం, కానీ దేవుని దృష్టిలో పిల్లరా, దేవుని దృష్టిలో వివాహ బంధం అంటే ఆ దృష్టిలో వివాహంలో ఇద్దరు జత చేయబడితే భార్యాభర్తలు దేవుని దృష్టిలో ఏక శరీరం ఉన్నారండి. ఏక శరీరం పదం చాలా గొప్ప పదం. అది భార్యాభర్తలకు వాడబడింది, సంఘానికి క్రీస్తు మధ్య వాళ్ళకి వాడబడిందండి. అందుకే క్రీస్తు భర్తగా పిలబడ్డాడు, సంఘానికి మురుడుగా పిలబడ్డాడు. క్రీస్తుకు సంఘం కూడా సంబంధం మనం ఆలోచించాం. భార్యాభర్తలతో పాపం జరిగిందండి. అంటే క్రీస్తు సంఘం ప్రేమించడం లేదా ఎంతలా ప్రేమించడం క్రీస్తు సంఘాన్ని, తన ప్రాణం పెట్టేటంతగా ప్రేమించాడు. అవునా కదండి. దేవుడు తన సర్వత్వం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నారండి. క్రీస్తు ప్రభు వారు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అండి, తన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం అండి. అదేవిధంగా ఎందుకంత అంటే ప్రేమ, అక్కడ మెయిన్ ప్రేమ. అదేవిధంగా భార్యాభర్తల బంధం కూడా
తినే ఉంటది ప్రేమ మరణంత బలమైంది. అంటే నిజంగా ఇరువురి మధ్య కూడా ప్రేమ అంతలా ఉండాలండి. ప్రేమ లేకపోతే ఆ వివాహ వ్యవస్థ అంటే వివాహ వ్యవస్థ అంటే ఆ వివాహ జీవితం వ్యర్థం అండి. ఇరువురు భార్యాభర్తల మధ్యన ఆ లవ్ అనేది నిరంతరం ఉండాలి. అది శాశ్వతంగా నిల్చున్న ప్రేమగా మారాలండి. ఇద్దరు భార్యాభర్తల ప్రేమ లేకపోతే వాళ్ళు వివాహం చేసుకున్న ఒకటే అది నడిపించిన ఇంక ఇంక వ్యర్థం అండి. ఇంక మరి ఉపయోగం లేదండి. చాలామంది వివాహ జీవితంలో నేను కొంతమంది చూసినంత మట్టుకు భార్యాభర్తల మధ్యన సరైన కమ్యూనికేషన్ ఉండదు. నేను చాలా జీవితాలు చూసాను కొంతమంది. వాళ్ళిద్దరి మధ్యన సరైన ప్రేమ ఉండదు. అంతా కృత్రిమైన ప్రేమ, ఆర్టిఫిషియల్ ప్రేమ తప్ప ఒక ప్రేమ ఉండదండి అసలు. ఆ ప్రేమ ఖచ్చితంగా ఉండాలని గ్రంథం చెప్తుంది. వివాహంలో దాంపత్య జీవితంలో ఉన్న ప్రేమ వేరు. దైవిక ప్రేమ వేరు. అన్నిటి మీద ప్రేమ కనెక్షన్ ఉంటది. మన గ్రీక్‌లో చదువుకుని మనకు తెలుసు. గ్రీక్‌లో 4 రకాల ప్రేమలుంటాయి. దాంట్లో ఫిలియో ప్రేమ ఉంది. అగాపె ప్రేమ ఉంది. అది వేరే విషయం. అంటే మనకు ఏం అర్థమవుతుందంటే ప్రేమ మరణమంత బలమైంది. అంటే ఖచ్చితంగా వివాహం మీద ఆ ప్రేమ ఉండాలి. ప్రభువే చెప్పాడు. యేసు చెప్పాడు. దేవుడు కూడా చెప్పాడు. ఆ ప్రేమ ఈ విధంగా ఉండాలంటే మరణం తప్ప ఏది విడదీయకూడదు. అంటే అది ఏం విడదీస్తుంది? ప్రేమను విడదీస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమ లేకపోతే ఇంకెందుకండి? మనుషులు విడదీసేస్తారు. వేరే జాతి వినండి ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ తక్కువగా ఉందనుకోండి, అసలు ప్రేమ లేదనుకోండి, వేరే వాడు చెప్తే ఇద్దరు విడిపోతారండి ఖచ్చితంగా. మూడో వ్యక్తి వస్తే తగువైనప్పుడు ఏదైనా ఇది జరిగినా సరే, ఖచ్చితంగా వెళ్లి సింపుల్‌గా విడిపోతారు. అసలు మరణం కూడా పెడితే అర్థం ఏంటండి? వాళ్ళు ఎంత స్ట్రాంగెస్ట్‌గా ఉండాలని, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలని. అది వివాహ బంధం. స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఏదొచ్చినా సర్దుకుపోతారు. ఏదైనా వాళ్ళు కలిసి పడతారు తప్ప, మరొక వ్యక్తికి చోటివ్వరు. వెంటనే విడిపోరు. ఇప్పుడు ఎందుకు విడాకులు జరుగుతున్నాయి ఎక్కువ? విడాకులు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇరువురి మధ్యన కూడా సరైన ప్రేమ లేదు. ప్రేమ లేకపోవడం విడాకులు జరుగుతున్నాయండి. ఈ కామం మరీ ఎక్కువైపోయాయి ప్రపంచంలో. పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇచ్చేయడం. మళ్ళీ వేరొక పెళ్లి చేసుకోవడం. అది విదేశాలు వెంటనే. మన దగ్గర మన రాష్ట్రంలో ఇటువంటి దరిద్రం స్టార్ట్ అయింది. అది ఇంకా తప్పది. వేరొక వ్యక్తిని వివాహం చేసుకుంటే, విడాకులు ఇచ్చి, చేసుకుందాం వివాహం చేసింది అవుతాం. చేసుకున్నవాడు వివాహం చేసిన వాడు అవుతాడు. అది ఇంకా పాపం దేవుని దృష్టిలో. రెండే 2 కారణాలు చెప్పాడు దేవుడు. ఒకటి ఎప్పుడు మరొక పెళ్లి చేసుకోవచ్చంటే, దేవుని గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, ఆ వ్యక్తి ఒకవేళ వ్యభిచారంలో పట్టుబడితే స్త్రీ అయినా, పురుషుడైనా అప్పుడు ఆ ఒక్క నిందతో మనం వేరొక వ్యక్తిని చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఇద్దరిలో కూడా ఎవరో ఒకరు చనిపోయినప్పుడు, భార్య లేక భర్త చనిపోయినప్పుడు వేరే వ్యక్తిని చేసుకోవచ్చు. ఈ 2 విషయాలు తప్ప ఇంకే కారణంతో విడాకులు తీసుకున్నా సరే అది లోకంలో చెల్లుబాటు అవ్వచ్చేమో. చట్టపరంగా చెల్లుబాటు అవుద్దేమో గాని దేవుని చట్టంలో మట్టుగా చెల్లుబాటు అవ్వదు. నాకేం అవ్వదు అనుకోవచ్చేమో గాని ఇక్కడ అవ్వదు గాని చనిపోయిన తర్వాత తీర్పులో అది మనల్ని నిందితులుగా దేవుని ముందు నిల్చోబెడతది. తర్వాత ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. వాస్తవానికి ఇక్కడ చెప్పండి ఈర్ష్య అనే పదం ఆలోచిస్తే ఈర్ష్య అంటే అసూయ అనుకోవచ్చేమో. అంటే అసూయ అంటే ఇది శరీర కార్యాలు మనం చదువుకుంటాం. గలతీ పత్రిక 5:19-20లో చెప్పబడిన అసూయ, కలహములు, ఈర్ష్య పదం ఉంటదండి కొన్ని పదాలు. అటువంటి పదం ఇది ఒకటి అనుకోవచ్చేమో. వాస్తవానికి ఆ పదము, ఈ పదం ఒకటి కాదండి. ఈ 2 వేరు వేరు పదాలు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. వ్యాఖ్యానించినా కూడా కొంతమంది సేవకులు ఈర్ష్య అంటే ఇదేదో అసూయ ఉండకూడదు. ప్రేమ అంటే అని చెప్తుంటే వాస్తవానికి ఇక చెప్పకమాట ఆ విధంగా కాదండి. దీన్ని అసలు అంటే తెలుగులో ఈ పదం ఈర్ష్యను అందించారు కానీ దానికి కరెక్ట్‌గా పదం రోషము అంటే అర్థం అవుద్దండి. రోషం అనే పదం దీనికి వాడాలండి. మీకు రోషం అనగానే కొన్ని పదాలు అర్థం అవుతాయండి. వాస్తవానికి నిర్గమకాండము 25 చదువుకుంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకి ఒక మాట అంటారు. నిర్గమకాండం 25 చదువుకుందాం. ఏలయనగా నేను మీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడిని అంటున్నాడు. ఈ మాట అంటుంది ఎవరు? యెహోవా దేవుడు. నేను రోషము గల దేవుడిని అంటున్నాడు. రోషం అంటే మంచిదా? చెడ్డదా? ఈ మాట ఉంటుంది స్వయంగా అంటే ఇదే పదము. ఈ పదం అక్కడ వాడాడండి. మూల భాష తెలుగులో ఈర్ష్య ఉంది కానీ మూల భాషలోకెళ్తే అక్కడ వాడబడిన పదం ఇది 2 ఒకటే. గ్రీక్‌లో హీబ్రూలో. రోషము దేవుడు అర్థం ఏంటంటే రోషం పదం ఎలాగ అర్థం చేసుకోవాలంటే అది రోషం పదము దేవుడికి భక్తుల మధ్యన ఉండాలి.
2 సంబంధం అనేది ఇది ఉండాలండి. దేవునికి భక్తుల మధ్య ఉండాలి. రెండోది భార్య భర్తల మధ్యలో ఉండాలండి. మీరు జాగ్రత్త వినాలి. మీకు ఇంక పదం అర్థం వివరిస్తాను. మరి మీకు ఇంకొక పదం చదివి మీకు ఇంకా అర్థం అవుద్దండి. ఇప్పుడు నిర్గమకాండము 34:14 వెళ్ళిపోతే, నిర్గమకాండం 34:14 వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఏమంటాడు? ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు వేరొక దేవునికి నమస్కారం చేయొద్దని అర్థం ఏంటి? నేనే మీకు దేవుణ్ణో, మీరు నన్నే ఆరాధించాలి, నన్నే పూజించాలి, నన్నే నమస్కరించాలి తప్ప మీరు వేరొక దాన్ని మొక్కకూడదు అన్నప్పుడు దాని అర్థం పెట్టాడు. ఎందుకంటే నేను రోషం గల దేవుడిని అంటాడు ఇక్కడ దేవుడు. రోషం పదం అర్థం ఏంటంటే అది ఈర్ష్య సంబంధించి కాదండి. రోషం ఖచ్చితంగా ఉండాలి. అది దేవునికే ఉందని గ్రంథం చెప్తుందండి. భార్య మధ్య కూడా ఈ రోషం స్వభావం ఉండాలండి. సామెతల గ్రంథంలో ఒక పదం ఉంటుంది. వ్యభిచారంలో పట్టబడిన తర్వాత భర్తకు పుట్టి రోషము రోదనం కలదో పదం ఉంటుందండి. అంటే ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం రోషం పదాన్ని పిల్లరా? ఇరుడి మధ్య కూడా అది ఉండాలండి. అదొక లక్షణం. అది రోషం అంటే అదొక కోపం కాదు, ఉద్రేకం కాదు, అదొక ఆగ్రహం కాదు, లేకపోతే ఈర్ష్యను అసూయను కాదు. రోషం అంటే తిను నాగచ్చింది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మన దేవుని ఆరాధించాలి, దేవుని పూజించాలి. దేవుని కాకుండా వేరే విగ్రహాన్ని మనం దేన్నో ఆరాధిస్తే దేవుని కోపం వస్తుంది. దాని కోపం రోషం అంటాం. మనకు చెందిన దాన్ని ఇంకోళ్ళు అపహరించిపోతానికి ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనకు అది కోపం కాదు, ఇది నాది అని ఫీలింగ్ ఉంటుంది కదండి, దాన్ని రోషం అన్నారండి. ఈ పాయింట్ అది పెట్టారు. సందర్భం ఆలోచిస్తే ఈ రోషం అనేది అది పాతాల మత కఠోరమైనది చెప్తూ, అంటే ఈ పదం మన సందర్భం ఆలోచించగలిగితే ఇది ఇరువురు భార్యభర్తలు కలిగి ఉండాలి. ఇప్పుడు కొంతమంది మీకు పాయింట్ చెప్తాను చూడండి. ఒక భర్త ఏమైనా తప్పు చేస్తే భార్య ఏమనుకోవాలి? నా భర్త నాకు చెందిన వ్యక్తి అని ఆ విధంగా భావించితే పట్టించుకొని తిరిగి నడిపించి రావాలి తప్ప వీడు ఎలా పోతే నాకు సంబంధం లేదు అన్నట్టు ఉండకూడదాను. అన్నట్టుంటే ప్రేమలో రోషం లేనట్టు ఆ వ్యక్తి. అది భర్త కూడా చెందుతుందని. భార్య తప్పు అడిగేస్తే భర్త కూడా నడిపించి రావాలి దాని వైపు. నువ్వు నాకు చెందిన దానివి. ఈ పాయింట్ అర్థం పిల్లరా? అది ఇరువురి మధ్యలో ఉండాలండి రోషం అనేది. ఇరువురి మధ్య ప్రేమ ఏ విధంగా ఉంటుందో రోషం కూడా ఏ విధంగా ఉండాలి. రోషం అంటే అది నాకు చెందింది, వేరే చెందకూడదు, అది తప్పు కాదు. అది అంతే తప్ప ఆ రోషంలో మళ్ళీ వాళ్ళకి కోపం ఉద్రేకం కాదు. చెప్తున్న మాట ఇది. కోపం ఉద్రేకం వేరు, ఆగ్రహం వేరు, అది వేరు. ఇక్కడ రోషం పదం అర్థం ఏంటంటే తిను నాకు చెందింది, వేరు చెందకూడదు అనేది అదొక భావన. అది రైట్. అది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించి జ్వాల. వాస్తవానికి ప్రేమ గురించి చెప్తారు మాట. అంటే కింద ప్రేమ తర్వాత ఈచ పదం వాడినప్పటికీ దాని కింద దాని జ్వాలలు అంటే మన ప్రేమ కూడా అర్థం చేసుకోవాలి. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించి జ్వాల అన్నారండి. యెహోవా పుట్టించి అంటే పరమగీత అంతట్లో కూడా మొట్టమొదటిగా యెహోవా పదం వాడబడింది అక్కడ. వాస్తవానికి పూర్తిగా హెబ్రూలో యాహ్వే పదం ఉండదు, సగం పదం ఉంటుంది. అంటే దేవుడు చెందిన పదమే. అది యెహోవా పుట్టించి జ్వాల అన్నారండి. దేవుడు ప్రేమ స్వరూపం తెలుసు. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపం ఉంది. అసలు దేవుడు పుట్టించడు. అది 2 స్వభావాలు అంతా కూడా మనందరి హృదయాల్లో. ప్రేమను దేవుడు పుట్టించడండి. అసలు ఆయన ప్రేమ గలవాడే ఉన్నాడు, మన ప్రేమ కలిగిన వారం. చూడు, దేవుడు ప్రేమ గలవాడే ఉన్నాడు. అంటే దేవుడు పుట్టించే వాళ్ళు అంటే ప్రేమ అనేది ఎంత గొప్పదో చెప్తుందండి. ప్రేమ నుంచి ఏది విడదీయలేదండి. మన వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే, అమితంగా మనం ఇష్టపడితే, ప్రేమిస్తే మనం ఎంతకైనా ఆ ప్రేమ గురించి ఎంతకైనా సమర్పిస్తామండి. ఆనాడు క్షమించండి, ఆనాడు భక్తులు క్రీస్తుని ప్రేమించరు. ఆది సంఘం అపోస్తులు ప్రేమించరు క్రీస్తుని. ప్రేమించే మూలన్న ఆనాడు అపోస్తులు ఆది సంఘం క్రీస్తుని ప్రేమించారు, ప్రభుని ప్రేమించారు, ఆయన గురించి ప్రాణం అర్పించారు, హతసాక్షులు అయ్యారు.
అంటే ప్రేమ అనేది క్లియర్ ఎలా ఉంటదంటే, ఆ ప్రేమ అనేది అదొక స్వభావం, అదొక నేచర్. దేవుడు ప్రేమ స్వరూపం గలవాడే ఉన్నాడు. ప్రేమ నుంచి వచ్చిందే జాలి గాని, దయ గాని, కృప గాని. ఆ ప్రేమ యెహోవా పుట్టించని చెప్పడం జరుగుతుంది. తర్వాత నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుమని చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ తినేమంటుందంటే, షూలమితి భార్య తన భర్తతో నీ హృదయం మీద నన్ను నామాక్షరం ఉంచమంట. నీ హృదయంలో నన్ను పెట్టుకో. నామాక్షరం పదం అర్థం ఏంటంటే వాస్తవానికి మైనము లేదా జిగట మట్టితో దాంతో తయారు చేయబడిన ఒక ఉంగరం లేకపోతే ఒక లాకెట్. పూర్వం అందరూ కొంతమంది వాళ్ళ కాలంలో ఉంగరాలు వాడేవారు. మరికొంది వాళ్ళ మెడలో ఒక లాకెట్గా ధరించుకునేవారు. ఇక చెప్పిన మాట మన మెడలో లాకెట్ అని అర్థం చేసుకోవాలి. లాకెట్ ఏ విధంగా ఉంటుందో నీ హృదయంలో పెట్టుకో అంటుందండి అక్కడ. నీ హృదయంలో ఒక ముద్రగా ఉంచుకో అంటుందండి అక్కడ తను. నీ భుజముకు నామాక్షరం నువ్వు ఉంచుమంటుందని. అంటే ఇరువురి మధ్యన ఉన్న ఒక సంభాషణ. పిల్లరా భార్యాభర్త ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా అంత ప్రేమ కలిగి ఉండాలండి. అంటే ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకరు విడదీయరానంత, ఒకళ్ళంటే ఒకరు విధమైన ఇష్టంగా వాళ్ళ యొక్క ప్రేమ జీవితం ఉండాలి. ప్రేమించుకోవాలి వాళ్ళిద్దరు కూడా. అగాధ సముద్రము జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దానిని ఉంచివేయజాలవు. ఇక్కడ ప్రేమ గురించి చెప్తున్నా మాట్లాడండి. భార్యాభర్తల మీద కేవలం లైంగిక సంబంధం మాత్రం కాదు, కానీ అంతకని ఎక్కువ ప్రేమ ఉందని. ముందు ప్రేమ ఉంటే కానీ ఇద్దరు తనువులు కలవు, ఇద్దరు శరీరాలు కలవు. అంటే ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఈ కాలంలో ఎందుకు పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయంటే దాని ప్రధాన కారణం ప్రేమ లేకపోవడం. నిజమే, ప్రేమ లేకపోవడం. శరీరాలు కలిసిన మాతన్న ఆ బంధం దృఢంగా ఉండదండి అనకూడదు, కానీ విభజన చేసి కూడా శరీరాలు కలిస్తే వాళ్ళంత ప్రేమ ఉన్నట్ట. వాడేదో డబ్బుల గురించి ఆ అమ్మాయి పడుకుంటూ తిని పడుకుంటున్నాడు ఒక క్షణిక సుఖం గురించి. అది వాళ్ళ మధ్య శరీర బంధం ఉంది, ఉన్నత మాత్రం ప్రేమ ఉన్నట్ట. అది తప్పు. లైంగిక బంధం ఉన్నత మాత్రం ప్రేమ ఉన్నట్టు కాదు. ప్రేమ ఉండాలి, లైంగిక బంధం కలిగి ఉండాలి. రెండు కలిగి ఉన్నప్పుడే ఆ సంసార జీవితం సుఖంగా వర్ధిల్లుతుందండి. ఇద్దరు కూడా ఆనందంగా జీవిస్తారండి చివరి వరకు కూడా. రెండూ కలిసి ఉండాలండి. ఒకటి తప్పించి సరే అది వివాహ దాంపత్య జీవితంలో అది కలిగి ఉండదు అని గ్రంథం చెప్తున్నాను. ముఖ్యంగా పిల్లరా, వివాహ జీవితంలో ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ప్రేమతో పాటు లైంగిక సంబంధం ఉండాలి. ప్రేమ ప్లస్ లైంగిక సంబంధం ఈక్వల్ టు ఆదర్శమైన వివాహ జీవితము. ఇది గ్రంథం చెప్తున్న సాక్ష్యం. భార్యాభర్త జీవితంలో ప్రేమ ఉండాలి, లైంగిక బంధం ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ ఇద్దరు కూడా ఆదర్శమైన వివాహ జీవితం అవుతుంది. రెండు ఉండాలి. రెండింటిలో ఏది మిస్ అయినా సరే అది ఆదర్శమైన వివాహ జీవితం కాకపోవచ్చు. దేవుని కోరుకున్న జీవితం అవ్వదు, దేవుని కోరుకున్న వివాహ జీవితం కాకపోవచ్చు. అక్కడ ప్రేమ గొప్పదని చెబుతూ అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహం దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకి ఒకటి స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతను త్రోసివేయబడును అంటున్నాను. అంటే అది ప్రేమ అనేది గొప్ప బంధం. ఆ శాశ్వత శక్తిమైన బంధాన్ని ఏదో ఆర్పజాలదు. ఆ బంధం నేను కలిగి ఉన్నానని భార్య తన భర్తతో అంటున్నాను. నిజమే, ఆ ప్రేమ అనేది ఎంత గొప్ప పనులను చేస్తుందండి. ప్రేమ మనం ఆల్రెడీ ఒకసారి మనం రోమిల పత్రిక 8వ అధ్యాయము 38-39 చదువుకుంటే ఇదే మాటని, అంటే పౌలు దేవుని ఎడల ఉన్న తన ప్రేమను చూపిస్తూ, తన ప్రేమను మాట్లాడుతూ, అంటే దేవుని ఎడల ప్రేమతో మాట్లాడుతూ పౌలు ఒక మాట అంటాడు. రోమిలు రాస్తూ 8వ అధ్యాయము 38-39 చదువుకుంటే,
మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేర రూఢి మీద నమ్ముచున్నాను. ఏమంటారండి అక్కడ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు దేవుని ప్రేమ నుండి ఏది విడదీది అంటున్నాడు పౌలు గారు కూడా. మరణమైన జీవనం ఏదైనా విడదీయలేదు అన్నాడు. ఆనాడు వాళ్ళు దేవుని అంత ప్రేమించారండి ఆనాడు భక్తులు. ప్రేమ అనేది దేవునికి మనకి మధ్యలో ఉండాలి, భార్యకి భర్త మధ్యలో ఉండాలి, మనకి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండాలి, మనకి విశ్వాసం మధ్యలో ఉండాలంట. అంటే 4 రకాల ప్రేమలు ఉన్నాయి గ్రీకులో చూసుకుంటే. అంతమంది ప్రేమ అన్నింటిలో కామన్ బట్టి ప్రేమ అండి. అంటే భార్య భర్తల బంధం వేరు, భార్య భర్తల ప్రేమ వేరు. వాళ్ళు ఏవైనా చేసుకోవచ్చు, సంపూర్ణ వాళ్ళ మధ్యన లైంగిక సంబంధం ఉంటుంది. లైంగిక సంబంధం కాదు, భార్య భర్తల మధ్యన ఉంటుంది, ఇంకే సంబంధం ఉండదండి. భార్య భర్తల మధ్యన సంబంధం ఉంటుంది. ఇది తప్పు కాదు, ఇది ఆశీర్వాదం. దేవుడు అంగీకరించాడు, దేవుడు అనుమతించాడు, దేవుడు ఆశీర్వదించాడు. అలాగని ఇది ఉన్నంత మాత్రం ప్రేమ లేదా అనుకోవచ్చు. ప్రేమ ఖచ్చితంగా ఉండాలని గ్రంథం చెప్తుందండి. తర్వాత అగాధ సముద్రాలు కూడా ప్రేమను ఆపలేదు, ఇది మనం చదువుకున్నాం. అంటే ప్రేమ అంత గొప్పది, ప్రేమ అంత శక్తివంతమైందని అక్కడ చెప్పడం అర్థం చేసుకోవాలి. తర్వాత 8వ వచనంకి వెళ్ళిపోతుంది లేదా 8వ వచనంలో ఇక్కడ ఇంతవరకు ఒక మాట జరిగితే 8వ వచనం నుండి మరొక సందర్భం జరిగినట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ మాకు ఒక చిన్న చెల్లి కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏం చేయదము? అది ప్రాకారం వంటిదైనా మేము దాని మీద వెండి గోపురం ఒకటి కట్టుతాము. అది కవాటం వంటిదైనా దేవదారు మనంతో దానికి అడ్డుకట్టలు కట్టుతాము. వాస్తవానికి పైనుంచి చదువుతున్న సంభాషణలో ఇప్పుడు మరొక మాటలో కొత్తగా ఏడంగా ఆలోచిస్తాం. ఈ మాట అంటుంది షూలమితి కాదు, ఈ మాట అంటుంది షూలమితి సహోదరుని అర్థం చేసుకోవచ్చు అండి. షూలమితి సహోదరుని అర్థం చేసుకోవచ్చు. బహుశా ఆయనకి 2 సహోదరులు ఉంటే షూలమితికి 8వ వచనమో ఒక సహోదరు అంటే 9వ వచనంలో మరొక సహోదరు అన్నట్టు ఆలోచించవచ్చు. ఎందుకంటే వాస్తవానికి పరమగీతము ఇందాక చదువుకున్నాం, మొదటి అధ్యాయము 6వ వచనంలో నేను ఎండ తగిలిదాను నా సహోదరులు అన్నప్పుడు బహువచనం అయ్యి ఉంటది. దీనికి సహోదరులు ఉన్నారు, షూలమితికి సహోదరులు అంటే బహువచనం. బహుశా ఎంతమంది మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ సహోదరులు అంటున్న మాట అంట, ఆ మాట అంటే నేను చెప్తుంది 8వ వచనంలో. మాకు చిన్న చెల్లి కలదంటే షూలమితి ఉద్దేశించి వాళ్ళ అన్నయ్య లేదా తమ్ముడు అంటారు, వాళ్ళ అన్నయ్య అంటున్న మాటలేమో. దానికి ఇంకా వయసు రాలేదు, వివాహకాలం వచ్చినప్పుడు దాని విషయం ఏం చేయదు అని ఒక సహోదరు అంటే, రెండో సహోదరు ఏమంటాడంటే 9వ వచనంలో అది ప్రాకారం వంటిది అయినా మేము దానిపై వెండి గోపురం ఒకటి కట్టుదాము, అది కవాటం వంటిదైనా దేవదాం రావుతుందని అడ్డుకట్లు వేయదము అంటున్నాడు. వాస్తవానికి పెళ్లి కాకముందు వరకు కూడా ఆ కుటుంబంలో ఒక సహోదరి ఉంటే, చెల్లి ఉంటే తనకు మన బాధ్యత ఎవరికి బాధ్యత అన్నదమ్ములుగా ఉండాలండి, అంతే కదా. కుటుంబంలో స్త్రీ ఉందని స్త్రీకి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ముందు తండ్రి తీసుకుంటాడు, తండ్రి సంపూర్ణ బాధ్యత తీసుకుంటాడు. ఒక తండ్రి మనం ఎందాక ఆలోచిస్తే బహుశా తండ్రి లేడేమో ఇంట్లో, తండ్రి లేకపోతే బాధ్యత ఎవరు తీసుకోవాలి? అన్నదమ్ములు తీసుకోవాలండి, వదిలిపోదండి. కుటుంబం అంటే అదేనండి. కుటుంబం అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. స్త్రీ ఉంటే వాళ్ళ మీద దృష్టి సలిపిబాధంగా ఉండాలండి, అది బాధ్యత అండి. మీరు వచ్చిన చదువుకుంటే వచ్చిన ఒక బాధ్యత కూడా కనబడుతుంది అంటే, ఆ కుటుంబంలో అన్నదమ్ముల బాధ్యత కూడా కనబడుతుందండి. ఈ కాలం చాలా మంది నాకెందుకు అన్నట్టు భావిస్తారు, కానీ గ్రంథాన్ని ఆలోచిస్తే వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములు వాళ్ళ చెల్లి పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమంటారు ఇక్కడ, మా చెల్లికి ఇంకా మాకు చిన్న చెల్లి కలదు, మా చిన్న చెల్లి ఉంది, ఆమెకి ఇంకా వయసు రాదు, వివాహాలతో మీరు దాని విషయం ఏం చేస్తా అన్నప్పుడు ఆమె ప్రాకారం వంటిది ఆయన అర్థం ఏంటంటే, ప్రాకారం అంటే అర్థం పెద్ద గోడ. ఆ కాలంలో ప్రతి పట్టణకి పెద్ద ప్రాకారం ఉండేవి, వేరే వాళ్ళు శత్రువుకి ఎంటర్ అవ్వకుండా పెద్ద ప్రాకారం. అంటే ప్రాకారం అంటే అర్థం ఏంటంటే, అది ప్రాకారం వంటిది అయినా మేము దానిపై వెండి గోపురం ఒకటి కట్టుకున్నాం. అర్థం ఏంటంటే, అంటే ప్రాకారం అంటే అర్థం కొంతమంది స్త్రీలు ఎంతమంది కాపు కాసిన సరే వాళ్ళు కొంచెం వాళ్ళ బుద్ధి తప్పిపోతే, చెడు బుద్ధి కలిగిన స్త్రీలైతే వాళ్ళు ఎలాగొకలుగా వాళ్ళ అన్నదమ్ములు కళ్ళు తప్పించి ఇంట్లో వాళ్ళని మాయ చేసి బయటికి వెళ్ళి వేరొక స్త్రీ మగవాళ్ళతో వెళ్ళిపోతారండి. అదే ఉత్తమ స్త్రీ అయితే
వాళ్ళ అన్నయ్య చెప్పు వాళ్ళకి లోబడి ఉంటూ ఇంట్లో మంచిగా జీవిస్తుంది. ఇక చెప్పున్న మాట అది కవాటం వంటిది అయినా దేవత మాత్రం మేము దాన్ని అడ్డుకట్ట వేయదము అంటారు. ఈ జాతి వినండి. కవాటం అంటే తలుపులు. తలుపులు అంటే వేసి తీసుకున్నదాన్ని. స్త్రీ ఎలాగుండాలో చెప్తానంటే అక్కడ జాతి వినాలి. స్త్రీ ఎలాగుండాలంటే పెళ్లి కాకముందు కన్యక స్త్రీ ఎలా ఉండాలంటే కవాటంలో ఉండకూడదండి. అటు వెళ్ళి ఇటు వెళ్ళి రకంగా ఉండాలి. ప్రాకారంలో స్థిరంగా గట్టిగా ఉండాలంటే అర్థమేంటండి. స్త్రీలు పెళ్లి కాకముందు ఒక మంచి పవిత్రంగా ఉండాలండి. తమ యొక్క లైంగిక జీవితం ఒకరితోనే పంచుకునే విధంగా ఉండాలి. తన కాబోయే భర్తతో తప్ప వేరొకరితో ఆ సంబంధం పంచుకునే విధంగా ఉండకూడదు. ప్రాకారం అంటేదంటే అది స్టాండర్డ్ సూచిస్తుంది. అంటే మంచి స్త్రీని సూచిస్తుంది. దైవభక్తుల స్త్రీ తను కాపాడుకుంటుందండి. తన ఒక అందాలు తను చదువుకున్నాను నేను దాచి ఉంచిన అంటే అది ఎవరు చెందుతుంది? తన కాబోయే భర్తకు చెందుతుంది. ఆ విధంగా ప్రతి స్త్రీ ఉండాలండి పెళ్లి కాకముందు. అది పవిత్రమైన లక్షణం. స్త్రీకున్న పవిత్రమైన లక్షణం. ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములు అంటారంటే స్త్రీతో అంటే తిను ఒకప్పుడు జరిగిన మాటలు సంభాషణ అంటే చెప్తుంది. తినకి పెళ్లి కాకముందు జరిగిన సంభాషణని తన భర్తకు చెప్తుంది. ఏం చెప్తుంది? మా అన్నయ్య ఇలాగ అంటున్నారు, నాకు చెల్లి ఉంది, మేమేం చేస్తాం చెల్లి తనకి అది ప్రాకారం వంటిది అయితే మేము దాని మీద గోపురం కడతాం. కవాటం అంటే ప్రాకారం అంటే మంచి స్త్రీ అయితే మేము దానికి బాగానే ఉంటాం. అది కవాటం అంటే కొంచెం చెడ్డ లక్షణం కలిగి ఉంటే మేము దానికి అడ్డుకట్ట వేస్తాం. అంటే ఖచ్చితంగా ఒక ఇంట్లో పురుషులు అన్నదమ్ములు ఎలా ఉండాలంటే వాళ్ళ ఒక పెళ్లి కాకముందు వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ప్రతి అన్నదమ్ములు కూడా చెల్లి తప్పు చేస్తే దాన్ని అడ్డుకట్ట వేయాలి. నిన్ను గట్టిగా అడగాలి. సరైన దారిలో పెట్టాలి. అది బాధ్యత. ఇక్కడ ఒక బాధ్యత కూడా చెప్పబడింది. అన్నదమ్ములకు సంబంధించిన బాధ్యత. చెప్పిన తర్వాత 10వ వచనంలో తినే అంటుందండి. అప్పుడు తినేమంటుంది? ఇంతవరకు వాళ్ళ సంభాషణ చెప్పింది. ఇప్పుడు తినేమంటుందంటే నేను ప్రాకారం వంటి దానిని తిని నా కుచములు దుర్గములాయను, అందువల్ల అతని దృష్టికి నేను క్షేమం నొందదగిన అయితే అంటుంది. ఇప్పుడు తినిచ్చిన సాక్ష్యం అండి ఇది. ఇప్పుడు తినే సాక్ష్యం ఇస్తుందంటే నేను ప్రాకారం వంటి దాన్ని అయితే నేను ప్రాకారంలాగా ఉన్నాను. నేను ఒక పెద్ద ప్రాకారం, ఒక స్థిరమైన ఒక పెద్ద గోడలా ఉన్నాను అంటున్నాను. అంటే స్థిర గోడలో ఉన్నాను అని నేను పెళ్లి కాకముందు నేను పవిత్రంగా ఉన్నాను, నేను వెర్జిన్‌గా ఉన్నానని అక్కడ చెప్తుందండి. అది ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత భర్తకి చెప్పే గొప్ప సాక్ష్యం అండి అది. నేను ఎంతలో కూడా ఏ మగవాడిని చూడలేదు. నేను ఎవరు కూడా ఎవరితో కలవలేదు లైంగికంగా. నేను పవిత్రంగా ఉన్నానని అది ఒక స్త్రీ తన భర్తకు చెప్పే గొప్ప సాక్ష్యం అండి. ఒక మంచి సాక్ష్యం అండి. ఈ కాలంలో అటువంటి సాక్ష్యాలు నిజంగా చాలా మటుకు తగ్గిపోయాయి. కేవలం స్త్రీ ఉద్దేశించి కాదు, పురుషులు కూడా అలా తయారారు. పెళ్లి కాకుండా ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా తినడం, తనకున్న లైంగిక కోరికలు తీర్చుకోవడం, తర్వాత పెళ్లి చేసుకోవడం. ఇది ఇలాగైపోయిందండి. కానీ దేవుని ముందు వైపు పిల్లలు ఎలా జీవించాలంటే చిన్నప్పటి నుంచి కూడా పవిత్రంగా జీవించాలి. వాళ్ళ శరీరాలు పవిత్రంగా ఉండాలి. పెళ్లి కాకముందు వాళ్ళ లైంగిక జీవితం పవిత్రంగా దాచుకోవాలి. పెళ్ళైన తర్వాత వాళ్ళు తమ భార్య భర్తలు ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి. అది దేవుడు చెప్పిన విధానం. స్త్రీకి దగ్గర సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం అండి అది. ప్రాకారం ఉంటది దాని అర్థం ఏంటంటే నేను పవిత్రంగా ఉన్నాను అంటుందండి. తర్వాత నా కుచములు దుర్గములైన అర్థం ఏంటంటే వాస్తవం కుచములు భ్రష్ట్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే నేను వివాహకాలం వచ్చినప్పుడు ఒక స్త్రీ ఏ విధంగా పరిపూర్ణంగా తయారవుతుందో ఆకర్షణీయంగా ఒక స్త్రీ ఒక 22-23 సంవత్సరాలకు ఏ విధంగా పరిపూర్ణంగా తయారవుతుందో స్త్రీ నేను అప్పుడు అంటే నేను అలా ఉన్నాను అన్నప్పుడు అర్థం ఏంటంటే క్లియరా అంటే తనతో సాక్ష్యం ఇస్తుందండి. తన గురించి తను సాక్ష్యం ఇస్తుందండి. ఇంకా మీకు అంటే కొంచెం లైంగిక భాష వాడారు కాబట్టి మనం ఇంకా పూర్తిగా మనం వెళ్ళామండి. నాకు వచ్చిన దుర్గమ్మల నాయనంటే అర్థం ఏంటంటే అది నేను పవిత్రంగా ఉన్నాను. నా ఒంటి మీద ఎవరు చేయి పడలేదు. నేను ఎవరితో కూడా పడుకోలేదు, సైనించలేదు. నేను పవిత్రంగా ఉన్నానని చెప్పడం జరుగుతుంది. అందువల్ల అతని దృష్టికి నేను క్షేమం నొందదగినని అలా చెప్తూ తన గురించి తన సాక్ష్యం చెప్పుకుంటూ అందువల్ల నేను క్షేమంగా ఉన్నానని చెప్పడం జరుగుతుంది. తర్వాత 11వ వచనంలో బయలు హామోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనం కలదు. అతను దాని కాపులకి ఇచ్చును. దాని ఫలములకు వచ్చి బడికి ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను. నా ద్రాక్షను నా వశం ఉన్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకిచ్చులను. దాని కాపు చేయ వారికి 200 ఇచ్చును వచ్చును. బయలు హామోను పదం ఇక్కడ ఒకసారి కనబడుతుంది బైబిల్ అంతట్లో. ఇక్కడ అది మన అర్థం మనకు స్పష్టంగా తెలియదు కానీ
అదొక ప్రదేశం అనుకుంటే ఆ ప్రదేశంలో సొలొమోను ఒక ద్రాక్షవనం కలతో చెప్పడం జరుగుతుంది. ఆయన మహా గొప్ప రాజు కాబట్టి ఆయనకి చాలా రకాల స్థలాలు ఉండుంటాయి, వనాలు ఉండుంటాయి. ఒక స్థలంలో ఒక వనం ఉంది. అయితే అది ఒక కాపులకి ఇచ్చాడు. కాపులకి మనకు తెలుసు కాపులు ఎవరు కాపులకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దాన్ని పండిస్తారు. పండించిన తర్వాత వచ్చిన రాబడిలో ఎంతైతే గిట్టుబాటు వాళ్ళు స్థలం రాజు కాబట్టి సొలొమోను కాబట్టి ఎంతైతే డబ్బులు అవుతాయి ఆ డబ్బులు ఇచ్చి మిగతా లాభం వాళ్ళు పంచుకుంటారండి. ఎక్కడ మనకు తెలిసిందే. మనం కూడా కౌలుకి ఇస్తా ఉంటాం కదా రైతు కౌలు అంటే అర్థం ఏంటండి, భూమి మంది అయితే వాళ్ళు పండిస్తాడు, వచ్చిందంటే మన కొంత వాళ్ళ కొంత పంచుకుంటారు. అంటే అలా చెప్తూ తనేమంటానంటే ఒక్కొక్కరు 1000 రూపాయలు తేవలేను, నా ద్రాక్షవనం నా వశం ఉంది. ఇక్కడ నా ద్రాక్షవనం అంటే నా ఇక్కడ అంటే వాస్తవానికి ఇంతకు చెప్పిన ద్రాక్షవనం భౌతిక ద్రాక్షవనం. ఇప్పుడు నా ద్రాక్షవనం అంటే నా శరీరం చెప్తున్న మాట. సూర్యం తన శరీరం గురించి తను చెప్తున్న మాట. నా ద్రాక్షవనం నా శోచనం ఉంది అంటున్నారు. ఆ పదం చాలా గమనించారు. అంటే ఓ స్త్రీ అలాంటి మాట అనగలగాలండి ఎప్పుడు కూడా. పెళ్లి కాకుండా అనగలగాలి, పెళ్లింత అనగలగాలండి. నా ద్రాక్ష నా వశంలో ఉంది, నా దగ్గర ఉంది, నా శరీరం నా వశంలో ఉంది అనగలగాలి. అంత పవిత్రంగా స్త్రీలు తమ జీవితం కొనసాగించాలి చివరి వరకు కూడా. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లెను, దానికి ఆపోజిట్ 200 ఇచ్చును. అంటే అర్థం ఏంటంటే నాది కూడా నీకే చెందుతుంది, నా ద్రాక్ష నీకే చెందుతుంది, నా శరీరం నీకే సమర్పించాను, నా సమస్తం నీకే చెందును, నా సమస్తం నీదే నువ్వే అయ్యి ఉంటామని ప్రేమ రూపంలో వ్యక్తపరుస్తుందండి స్త్రీ తన భర్తతో. 11 రోజుల్లో రాజు అంటున్నమాట. ఇప్పుడు ఉద్యానవనాలు పెంచబడేదానా, నీ చెలికత్తుల స్వరం వినకూడదున్నాడు, నన్ను కూడా దాన్ని వినము అంటాడండి. తర్వాత ఇప్పుడు తినంటున్నమాట. అంటే వీళ్ళిద్దరి మీద కమ్యూనికేషన్ చూసారా, ప్రతి దాని మీద కమ్యూనికేషన్ జరుగుతుంది. కమ్యూనికేషన్లో ఇద్దరు కూడా ఒకరి గురించి చెప్పుకుంటున్నారండి, ఒకరు పోగొట్టుకుంటున్నారు, ఒకరు ప్రేమ వ్యక్తపరుస్తారండి. మళ్ళీ 14 వచనంలో నా ప్రియుడ త్వరపడము లఘువని గిరివలే ఉండము, గంధవృక్ష పర్వతం మీద గంతులు వేయి లేటి పిల్ల వల్ల ఉండము అంటుందండి. అక్కడతో ముగింపు అయిపోతుంది. అర్థం ఏంటంటే ఇక్కడ కూడా లాస్ట్ లో ఏముంటుందంటే మళ్ళీ నా ప్రియుడలేమో మనం వెళ్దాం, మనం మళ్ళీ ఉత్సుకతను చూపించాం, అంతమంది కలిసి తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే ఇక్కడ అలా స్టాప్ అయిపోతుంది ఒకసారి పరమగీతం అనేది. దీంట్లో ఒకసారి ముగింపు లేదు కనబడుతుందేమో అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే వెళ్ళినప్పుడు తొలినాలో ఉన్న శృంగాజీవితం ఏ విధంగా ఉందో, లైంగిక సంబంధం ఏ విధంగా ఉందో, అది తర్వాత కూడా కలిగి ఉన్నారు ఇద్దరు కూడా. అది అలా కొనసాగుతూ ఉంటుంది. ఆ జీవితం మరణం చోటు కూడా ఇద్దరి మీద ఆ బంధం అనేది మరణం చోటు కూడా వీళ్ళిద్దరి మధ్యన ఎలాగుందంటే పిల్లరా మరణించే వరకు కూడా ఈ భార్య భర్తలు ఎలాగున్నారంటే ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఏకాంతం ఉండడం ప్రయత్నించుకున్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, లైంగిక సంబంధం ఉంది. ఆ విధంగా ఇప్పుడు కాదు, వెళ్ళినప్పటి నుంచి కూడా అలా కొనసాగుతూ ఉందండి. ఎక్కడ స్టాప్ అవ్వలే. అది ఫుల్ స్టాప్ లేదండి. అది కామ అంటే దేవుడు కామతో ఉంచారండి. ఇక్కడ కామ అంటే కొనసాగుతున్నట్టు కొనసాగుతుంది, దగ్గర ఎండింగ్ లేదండి. మళ్ళీ ఇద్దరు నేను వెళ్ళాలంటే అర్థం ఏంటంటే ఆ జీవితంతో కూడా అది క్రమంగా కొనసాగాలి. అంటే బంధం అలా ఉండాలి. అంటే బంధాన్ని భార్యాభర్తల బంధం లేదా ఆ భార్యాభర్తల బంధాన్ని అలాగా దృఢపరుచుకుంటారండి. బంధాన్ని ఇద్దరు కూడా దృఢపరుచుకున్నారు. అలాగే బంధాన్ని ఇంకా పటిష్టం చేసుకుంటారండి. స్ట్రాంగెస్ట్ బంధంగా తీర్చిదిద్దుకుంటున్నారు. దాన్ని కుటుంబ కట్టడం పదం వాడారు కొన్ని సందర్భాలు చదువుకోండి. కుటుంబ కట్టడం అంటే వాళ్ళ మధ్య వివాహ బంధాన్ని దృఢపరచుకుని అలా స్ట్రాంగెస్ట్ చేసుకుంటున్నారు. ఎవరు చేసుకుంటున్నారు? భార్య చేస్తుంది, భర్త చేసుకుంటున్నారు. ఎలా చేస్తారు? కమ్యూనికేషన్, ప్రేమ, లైంగిక సంబంధం ఇవన్నీ కూడా ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుకోవడం, ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటారు ఇద్దరు ఒకరికొకరు. తమ భావాలు ఇద్దరు ఒకరికి చెప్పుకోవడం, ఇలాగ వాళ్ళ బంధాన్ని పట్టించుపరచుకున్నారు. ఇప్పుడు ఆ బంధం ఎలా ఉందంటే దృఢంగా గట్టిగా బంధం దృఢంగా స్ట్రాంగ్ అయిపోయి ఉందని. ఇప్పుడు మనం కేరళ బట్టి ఆలోచిస్తే ఈ ఇద్దరి మధ్య ఉన్న భార్య మధ్య ఉన్న సంబంధం ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇంక ప్రపంచంలో ఏ బంధం ఏది కూడా విడదీయాలని స్ట్రాంగ్ గా తయారవుతుంది వీళ్ళిద్దరి మధ్య బంధం. అంత స్ట్రాంగ్ గా ఉందండి ఇప్పుడు.
ఇప్పుడు ఇద్దరు కూడా ఈ బంధం ఎలా ఉందంటే ఒక స్ట్రాంగ్ అయిపోయిందండి. జస్ట్ అంటే నీ బొమ్మ జస్ట్ ఇది మగ వ్యక్తి, ఈవిడ స్త్రీ అయితే వీళ్ళిద్దరు కూడా ఒక ఏకశరీరం మీద మీకు జస్ట్ బొమ్మ అర్థంగా గీసారు, మరి వేరే అనుకోవద్దు. ఈ స్త్రీ ఈ భర్త అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం అనేది, ఇది వివాహ బంధం ఏ విధంగా అయిపోయిందంటే స్ట్రాంగ్ అయిపోయిందండి. ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే ఈ బంధం ఎంత స్ట్రాంగ్ ఉందంటే పిల్లలు, ఇప్పుడు ఇది బంధం అనుకుంటే ఇంక ఇది కూడా విడదీయలేదండి. ఇంక ఇది కొట్టిన పడదండి.